హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. సంక్రాంతికి వస్తున్నాం, చెప్పినట్టే సంక్రాంతికి వచ్చారు, అందరినీ విపరీతంగా నవ్వించారు, ఒక పెద్ద హిట్ పట్టుకుపోయారనమాట. సో ఆ సినిమాలో సీరియస్ పోలీస్ ఆఫీసర్గా భయంకరమైన కామెడీ చేసిన వడ్లమాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సో ఆయన రియల్ లైఫ్లో కూడా ఐఏఎస్ అనేది చాలామందికి తెలుసు. ఇంత సక్సెస్ఫుల్ సినిమాలో చేసిన తర్వాత ఎవరినైనా కూడా సక్సెస్ అని అంటాం, బట్ ఆయన మాత్రం నేను చాలా ఫెయిల్యూర్ పర్సన్ అంటున్నారు. ఈ ఫెయిల్యూర్ పర్సన్ సక్సెస్ స్టోరీ అంటే ఆయన అడిగి తెలుసుకుందాం. హలో వడ్లమాని శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? థ్యాంక్స్, చాలా బాగున్నాను సార్. మీరు రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో చేశారు, అంతకుముందు 100 సినిమాలు చేశారు. యు ఆర్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అని మీరు వదులుకున్నారు. మరి ఇంత ఇవన్నీ మాకు సక్సెస్ఫుల్ కనపడుతుంటే మీరు ఫెయిల్యూర్ పర్సన్ అని అడుగుతారా అని చెప్తారు ఎందుకు? ఎప్పుడు చెప్తాను. దీనికి ఒక పెద్ద కథే ఉంది. బేసిక్గా సినిమా రంగానికి రాకముందు నేను ఐఏఎస్ హోదాకు వచ్చాను. జాయింట్ కలెక్టర్ 2గా పనిచేశాను, జేసీ 2 జాయింట్ కలెక్టర్ క్యాడర్లో వైజాగ్లో పనిచేశాను. ఐ వాజ్ ఎ గ్రూప్ 1 ఆఫీసర్. ఈ ఐఏఎస్ ఫెయిల్యూర్ ముందు చెప్తాను, పిల్లలందరూ కూడా ఉపయోగపడచ్చు. నేను 1990లో తెలుగు మీడియంతో అమలాపురంలో బీఎస్సీ చదువుకున్నాను. ఓకే. బీఎస్సీ కూడా కొన్ని కారణాల వలన సాగు తప్పి కన్నులు అట్టుపోవడం. ఓకే. బొటాబొట్టి మార్కులతో పాస్ అయ్యారు. ఫైన్ అంటే అంతవరకు నేను 10th వరకు మంచి స్టూడెంట్ని. ఇంటర్మీడియట్ ఏవో డైవర్షన్స్ వచ్చాయో, కొంచెం క్రికెట్లోకి వెళ్ళాను, కొద్ది పబ్లిక్ స్పీకింగ్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద శ్రద్ధ ఎక్కువను. నేను ఎంసెట్ ఎంట్రన్స్ కూడా రాయలేదు, ఐ వాజ్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే. ఇది చెప్దాం, ఇది వినాలి. బీఎస్సీ ఇంటర్మీడియట్ తర్వాత నేను ఎంసెట్ ఎంట్రన్స్ రాదు, బీఎస్సీ జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ అయింది. ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటిక్స్ పేపర్ రాయలేదు నేను. అయితే అప్పట్లో సెకండ్ ఇయర్ ప్రమోట్ చేసేవారు. ఓకే. సెకండ్ ఇయర్ ఈ బ్యాక్గ్రౌండ్ వినాలి. సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయాను. సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, సెకండ్ ఇయర్లో మళ్ళీ ఫిజిక్స్ రాయలేదు, మళ్ళీ థర్డ్ ఇయర్కి వెళ్ళాను, ఫైనల్ ఇయర్కి వెళ్ళిపోయాను. సో నాకు ఇంకా ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ ఉండిపోయింది, సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఉండిపోయింది. ఈ రెండు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్తో పాటు రాయడం వలన ఫైనల్ ఇయర్లో ఓ చిన్న ప్రేమ కలాపం నడపడం వలన ఓ చిన్న స్మాల్ లవ్ స్టోరీ లాంటిది, అది నాట్ ఎ సీరియస్ థింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ డైవర్షన్. దీనివలన సారీ మా వైఫ్ ఏమనుకోదు, అందుకే చెప్పేస్తున్నాను. ఇబ్బంది లేదు, అసలు ఇబ్బంది లేదు. సో చిన్న వన్ కైండ్ ఆఫ్ ఏదో చిన్న ప్రేమ కథ లాంటిది నడపడం వలన చిన్న డైవర్షన్ ఉంది మైండ్లో. సో ఫైనల్ ఇయర్ పరీక్షలతో పాటే ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్ రాసుకుంటూ ఫైనల్ ఇయర్ పరీక్షలను రాశాను డిగ్రీ. సో 10th క్లాస్లో ఆ రోజుల్లో మార్కులు వచ్చేవి కాదు, 600కి 510 మార్కులు వచ్చింది నేను. ఇంటర్మీడియట్లో ఒక 770కి 780, అది కూడా మంచి మార్కుల కిందే లెక్క. డిగ్రీలోకి వచ్చేసరికి ఇంజనీరింగ్ వెళ్ళలేకపోయి చదువు పట్ల శ్రద్ధ తగ్గిపోయో ఏదో కొన్ని కారణాంతరాల వల్ల బీఎస్సీ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్తో చేసి అత్యవసర మార్కులతో, అయితే నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ సెకండ్ ఇయర్ మిగతా సబ్జెక్టులు మంచి మార్కులు వచ్చాయి. ఫైనల్ ఇయర్లో మీరు నమ్మాలి, నాకు మ్యాథమెటిక్స్ 100కి 37 మార్కులు వచ్చాయి. ఫిజిక్స్ ఫైనల్ ఇయర్ ఫిజిక్స్ 70 మార్కులకి 21 పాస్. నాకు 16 మార్కులు క్వశ్చన్ ఆన్సర్లు తెలుసు, మిగతా 5 మార్కులు తెలియదు. లాగరిథమ్స్ టేబుల్స్ అని ఉంటాయి, ఆ టేబుల్స్ తీసి చూసి ఏదో అందులో ఉన్న కొన్ని రాస్తే 21 వేసి పాస్ చేశారు. సో నేను ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ రేపు వస్తాయనగా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి ఎవడో చెప్పాడు పరీక్ష పోయే ముందు ఉంటే మనం వెళ్తే ఆయన మేనేజ్ చేసుకోవచ్చు. అప్పటి నుంచి ఇంత వంకర బుద్ధులు వచ్చాయి, అందుకే ఫెయిల్యూర్ స్టోరీ అన్న. తీరాలు చూస్తే ఆ రోజు రాత్రి విశాఖపట్నంలో పడుకున్నాను, పొద్దున్న రిజల్ట్ వచ్చేసింది. నా 3rd క్లాస్లో కనిపించింది, 3rd క్లాస్లో వచ్చింది ఆ నెంబర్ రిజల్ట్. మా ఊర్లో దాకా నాకు పడని వాళ్ళు ఇష్టులు అయిష్టులు అందరూ వెళ్ళి ఆనందించారు. డిగ్రీ ఫైనల్ ఇయర్, డిగ్రీ 3rd క్లాస్లో పాస్ అయ్యాడు అదవా అని. కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మార్కులు కలిపి మొత్తం మీద నేను ఒక 70%తో డిగ్రీ పాస్ అయ్యాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. కానీ ఆ డిగ్రీ చదువు అంతా కూడా ఒక దారుణమైన విషయం. ఆ టైంలో రమేష్ అని ఒక అతను మా విలేజ్లో మంచి స్టూడెంట్ ఉండేవాడు. అతను ఏదో సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్ రాసి మెయిన్స్ రాయడం మానేసి ఆ మెటీరియల్ నాకు పడేసాడు. ఎందుకు ఇచ్చాడు నాకు అంటే, నేను ఇలా చదువులు ఇలా ఉన్నా, నేను పబ్లిక్ స్పీకింగ్లో టాప్. ఓకే, బాగా మాట్లాడతా. ఎనీ డయాస్, అది విజయవాడ అమలాపురం, నాది ఎస్కేబిఆర్ కాలేజ్ స్టూడెంట్ని, తెలుగు మీడియం. అక్కడి నుంచి ఏ ఊరు వెళ్ళినా నాకు ఫస్ట్లో వచ్చేది. ఈవెన్ ఇన్ ఇంగ్లీష్ డిబేట్ ఆల్సో, కొంత ఇంగ్లీష్ కూడా పికప్ చేసుకునేవాడిని. ఆయన ఒక గిఫ్ట్ ఇచ్చాడు, సివిల్ సర్వీసెస్ పుస్తకం ప్రిలిమ్స్ గైడ్ ఇచ్చాడు, యూనిక్ క్వింటెసెన్స్. ఫస్ట్ టైం మైండ్లో పడింది, ఆగింది అక్కడికి. తర్వాత ఏమైంది, నేను పబ్లిక్ స్పీకింగ్ వెళ్ళాను డిబేట్స్కి. అక్కడ ఎక్కడో ఒక చోట చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో జడ్జిగా వచ్చి నా స్పీచ్కి ముచ్చటపడి, నువ్వు సివిల్ సర్వీసెస్ రాయవయ్యా అని చెప్పాడు. అంతవరకు నా పరిస్థితి ఏంటంటే, సివిల్ సర్వీస్ అని ఎగ్జామ్ ఉందని తెలియదు, ఏం చేయాలో తెలియదు. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఉందని తెలియదు. నాకు ఎప్పుడు లెక్చర్ రావాలి ఉండేది, బాగా మాట్లాడతాను కదా. బట్ నా చదువేమో ఏదో అంటారు, ఉట్టికి ఎగరలేనేమో స్వర్గానికి ఎగిరిందని. మనకి బీఎస్సీ ఏమో పాస్ అవుతాం పోతామో తెలియదు, చిన్న ప్రేమ కలాపం.
తెలుగు మీడియం, ఈ పరిస్థితిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, డబ్బు పెద్ద పుష్కలంగా ఏం లేదు. సో ఏం చేయాలని తెలిసిన పరిస్థితులు ఈడెవడో ఒకడేమో యూనిక్ గైడ్ ఇచ్చాడు, ఆడెవడో జడ్జి ఏమో పెద్ద ఆయనేమో నువ్వు సివిల్ సర్వీస్ రాయరా అన్నాడు. అక్కడక్కడ ప్రింట్ పడింది. చాలా అతి కష్టం మీద కష్టాన్ని దిగమింగుకుని ఆ డిగ్రీ పరీక్ష పాస్ అయ్యి మా నాన్నగారిని ఒప్పించుకుని ఒక ట్రంక్ పెట్టి ఒప్పించుకుని హైదరాబాద్ వెళ్ళాను. ఒక 1 year అడ్వాన్స్ కోచింగ్ తీసుకున్నాను. 91లో ఐ హ్యావ్ గివెన్ మై ఫస్ట్ అటెంప్ట్. నేను తెలుగు మీడియం విద్యార్థి. మొదటి 10 లక్షల మంది నుంచి ప్రిలిమ్స్ పాస్ అయ్యాను. దానికో దరిద్రపు కాదు, ఫస్ట్ ప్రిలిమ్స్ రాస్తే ప్రిలిమ్స్ పేపర్ అవుట్ అయింది, లీక్ అయిపోవడం క్యాన్సిల్ చేశారు 91లో జూన్లో. మళ్ళీ సెప్టెంబర్లో పెట్టారు, మళ్ళీ కింద పడి రాశాను, అది పాస్ అయ్యాను. సో ఫస్ట్ టైం లైఫ్లో సక్సెస్. ఒక బ్యాడ్ విద్యార్థి చిరాకుల్లోంచి, మీకు నమ్మాలి అంటే డబ్బు అంత బ్యాడ్ అని కాదు కానీ నేను హైదరాబాద్ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నాను. నేను ఎక్కడ నల్లకొండలో ఉండేవాడిని, అక్కడి నుంచి సైకిల్ మీద వెళ్ళేవాడిని ట్రైన్ కోచింగ్కి. డబ్బులు లేవని కాదు, ఏదో కొనగలనేమో, సైకిల్ పోయేవాడిని అలాగా. అప్పుడు హైదరాబాద్ స్టడీ సర్కిల్కి పెద్ద పెద్ద కార్లు, అదొక రకంగా ఉంటుంది సివిల్ సర్వీస్ ట్రైనింగ్ అంటే. పిచ్చి పిచ్చిగా వస్తారు కొంతమంది, నాలాంటి బ్యాచ్ ఇంకా కింద బ్యాచ్ కూడా ఉంటారు, అది అన్ని రకాల మనుషులు ఉండేది. సో ఫస్ట్ అటెంప్ట్ రాశాను, మెయిన్స్ క్లియర్ అయింది, మెయిన్స్ రాశాను, మెయిన్స్ పాస్ అయిన ఇంటర్వ్యూ వచ్చింది. ఢిల్లీ వెళ్ళాను ఇంటర్వ్యూకి. ఇదంతా రీల్స్ తిరుగుతూ ఒక నాకు ఒక 10 అడుగుల ఆజానుభావుల్లో కనిపించాను. నేను 10 అడుగుల ఆజానుభావుల్లో కనిపించి నాకు తిరుగులేదు అనుకున్నాను. చాలా మీరు సినిమాల్లో 48 frames అంటే స్లో మోషన్ అలా వెళ్తూ వచ్చాను. ఇంటర్వ్యూ పోయింది, మళ్ళీ నేల మీదకి వచ్చాను. వైకుంఠపాళిలో ఎందుకు నువ్వు ఫెయిల్యూర్ అని చెప్తాను. ఎప్పుడు లాస్ట్ పామే నన్ను మింగుతుంది, మళ్ళీ లాస్ట్ పాము మింగింది, కింద పడ్డాను ఒక్క బోర్లా. మళ్ళీ ప్రిలిమ్స్ పరీక్ష, ఇలా 2వ అటెంప్ట్ 3వ అటెంప్ట్. ఈ బాధలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సివిల్ సర్వీస్ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్కి మార్చుకుని నేను ఇంగ్లీష్ మీడియంలో రాశాను. తెలుగు మీడియంలో రాయడానికి అవకాశం ఉన్నా నేను ఒక పట్టుదల తీసుకుని ఇంగ్లీష్ మీడియంలోనే రాశాను. ఇదంతా 12th ఫెయిల్ స్టోరీ కంటే భయంకరమైన స్టోరీ నాది. ఆయన ఏదో వినోద్ చోప్రా గారు తీసాడు కానీ ఆయన తక్కువ చేయట్లేదు. ఆయన మనోజ్ ఆయన పేరు, ఆయన తక్కువ చేయట్లేదు కానీ ఆయనది నాది ఒకే ఆర్థికపరమైన పరిస్థితి. ఆయనకున్న కష్టాలు నాకు ఉన్నాయి. నేనైతే ఏంటంటే మా ఇంటి నుంచి 1000 పంపించేవారు, ఆయనకు 1000 కూడా లేదు. సో తర్వాత ఆయన అంటే నేను ఆయన కించపరచట్లేదు, మీరు నన్ను క్షమించాలి, నాకు ఎలా అయిపోయిందో చెప్తాను, మా ఇద్దరు కంపారిజన్. సో 3వ అటెంప్ట్ కూడా నా ఇంటర్వ్యూ పోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒక అటెంప్ట్ ఉంది, ఇంకా 4 అటెంప్ట్లే ఆపాను. 95లో ఆపి గ్రూప్ 1 రాశాను. గ్రూప్ 1 కూడా ఇంటర్వ్యూ వచ్చింది. గ్రూప్ 1 అంటే హైయెస్ట్ అంటే గ్రూప్ 1 అంటే ఆల్మోస్ట్ 2 ఒకటే. గ్రూప్ 1 నుంచి కూడా ఐఏఎస్ అవుతాం కదా, స్టేట్ దాకా గ్రూప్ 1 ఇంటర్వ్యూ వచ్చింది. 25 సంవత్సరాలు 4 ఇంటర్వ్యూలు, మళ్ళీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ మళ్ళీ పోయింది. మరి నేను ఫెయిల్యూరే కదా. ఈ లోపల ఏమైంది, ఇంకొక సివిల్ సర్వీస్ అటెంప్ట్ ఉంది, ఫైనల్. నాకు గ్రూప్ 1 ఇష్టం లేదు, నేను ఎవరిని కించపరచాను. గ్రూప్ 1 నుంచి నాకు ఆర్డీఓల నుంచి డిఎస్పీ ఐపీఎస్లో ఐఏఎస్లో అవడం నాకు రుచించదు, నాకు ఇష్టం లేదు. వాళ్ళని ఎవరిని నేను కించపరచట్లేదు. కొడితే డైరెక్ట్ ఐఏఎస్ కొట్టాలి. ఈ ఆర్డీఓ నుంచి డిఎస్పీ నుంచి చేరి ఇవన్నీ నాకు పెద్దగా రుచించవు. నా ఫ్రెండ్స్ చాలా మంది కొట్టారు, నేను కూడా గ్రూప్ 1 నుంచి వచ్చిన వాడిని. సో 4వ అటెంప్ట్ గట్టిగా దండం పెట్టుకుని రాశాను. రాస్తే 4వ అటెంప్ట్ మళ్ళీ అందరూ అన్నారు గ్యాప్ వచ్చింది 1 year, దొబ్బింది అన్నారు, ఇంకా రాదన్నారు. మళ్ళీ ఇంటర్వ్యూ వచ్చింది. సో 4 అటెంప్ట్లు ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళగానే ఇంటర్వ్యూలో ఒక ఆయన నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న ఒక ఆయన అన్నామలై యూనివర్సిటీ ex-Vice Chancellor. ఆయనకి నత్తుంది, స్టామరింగ్, ఆయన భాష నాకు అర్థం కావట్లేదు. సో నా చైర్మన్ పేరు కాంత కటూరియా, ఆ ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ పేరు కాంత కటూరియా. సో ఈయన అడిగే ప్రశ్న అర్థం కావట్లేదు. ఆవిడ చిరాగ్గా చూస్తుంది, నేను ఆన్సర్ చేయలేకపోతుంది. ఇంకా అయిపోయింది జీవితం అనుకున్నాను, సర్వనాశనం. ఇంకా అనవసరంగా 4 సంవత్సరాలు దీనికి పెట్టాను. 90 to 96, 90లో వచ్చాను, 96 దాకా. సో నెక్స్ట్ ఒక ఆవిడ ఒక ఎడ్యుకేషన్ పాలసీ గురించి అడిగింది నన్ను, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడింది. నా దగ్గర సరైన ఆన్సర్ లేదు, కానీ నాకు 8th 5-year ప్లాన్లో ఎడ్యుకేషన్ తాలూ కొన్ని పాయింట్లు గుర్తుంటే చెప్పడానికి ట్రై చేశాను. డోంట్ ట్రై టు గివ్ రాంగ్ ఆన్సర్స్ మిస్టర్ శ్రీనివాస్. ఇఫ్ యూ నో సే యూ నో, ఇఫ్ యూ డోంట్ నో యూ సే డోంట్ నో. ఐ థింక్ లైఫ్ ఈస్ గాన్. అక్కడి నుంచి ఇంటర్వ్యూ పుంజుకుంది. ఇట్ వాజ్ ఎ 45 minutes ఇంటర్వ్యూ. ఫైనల్లీ వెళ్ళిపోతుంటే ఆవిడ ఒక మాట అడిగారు, శ్రీనివాస్, ఐ థింక్ హౌ మెనీ టైమ్స్ ఈజ్ ఇట్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ? షీ ఆస్క్డ్. నో మ్యామ్, ఐ హ్యావ్ 4 attempts. This is my 4th attempt and this is my 4th interview. Okay, what will you do if you fail? Don't know ma'am, but I'll fight.
నాకు ఈ 6 years ఆఫ్ సివిల్ సర్వీసెస్ నాకు ఏం నేర్పించిందంటే యుద్ధం చేయడం నేర్పించింది, రిజల్ట్తో సంబంధం లేకుండా. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్ ఐ విల్ ఫైట్. ఏదో పట్టుకుంటాను మేడం, నాకు లెక్చర్ అవ్వడం ఇష్టం, మేబీ లెక్చర్ అవుతానేమో, లేదా అప్పటికి యాక్టింగ్ అసలు ఇవన్నీ అప్పటికే నాకు పిహెచ్డి చేస్తున్నాను, ఎంఏ అయిపోయి ఉస్మాన్ యూనివర్సిటీలో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారి. మళ్ళీ పిహెచ్డి అంటే మళ్ళీ లిఫ్ట్లు అమ్ముకునే వాళ్ళకి, ఈ మధ్య చాలా వెస్ట్ బ్రూక్ అని రకరకాల పేర్లు చెప్పి తప్పు మళ్ళీ చాలా మందికి వచ్చిన వాళ్ళు కోపడతాను. దారుణమైన డాక్టరేట్లు వస్తుంది, నాది అలాంటి డాక్టరేట్ చదివి తెచ్చుకున్నది. నేను చదివి బుద్ధిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి జేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ ఫెలోషిప్స్తో ఉస్మానియా క్యాంపస్ నుంచి ఐఎమ్ ఉస్మానియా స్టూడెంట్, ఉస్మానియా స్టూడెంట్, ఎంఏ ఆర్కియాలజీ, డాక్టరేట్ ఇన్ ఆర్కియాలజీ. అందులో ఉన్నాను కాబట్టి మేబీ నేను అన్నాను, మ్యామ్ నేను ఐ మే బికమ్ ఏ లెక్చరర్, ఐ థింక్ అవసరం పడదు, మీకు బాగా మంచి అవకాశం ఉంది, ఆల్ ద బెస్ట్ శ్రీనివాస్ అని షీ హాస్ సెండ్ మీ అవుట్. అప్పుడు నమ్మకం కొంచెం వచ్చేస్తున్నాము. సో ఫైనల్ అటెంప్ట్ రిజల్ట్ హిందూ పేపర్లో చూసుకుంటే పేరు లేదు, మళ్ళీ చూసాను పేరు లేదు, మళ్ళీ చూసాను పేరు లేదు. కొద్దిగా కన్నీటి పొర వస్తుంది, కనిపించట్లేదు. మీలాంటి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నువ్వు చూడరా అన్నాను. వాడు చూసాడు లేదన్నాడు, వాడికి ఎక్కడ లోపల ఆనందంగా ఉంది అది పోయినందుకు. సో అది చూశాడు, అయిపోయింది అక్కడతో. మై సాగా ఆఫ్ సర్వీసెస్ వాజ్ ఓవర్. 6 years ఒక ఫైట్ విత్ 4 ముగిసింది. సో ఇప్పుడు చెప్పండి మీరు, 12th ఫెయిల్ కథలో కంటే నా కథలో ఏమి యాగని తక్కువ ఉంది, యాగని తక్కువ ఉంది, ఏం తక్కువ లేదు. లవ్ సక్సెస్, లవ్ పీకింది. నా 4 అటెంప్ట్ల అన్నిసార్లు ఇంటర్వ్యూ వెళ్ళాను, ఆయన ఒక్కసారి ఇంటర్వ్యూ వెళ్ళాడు, పోయింది. మీరు చూడండి కావాలి. అవును నేను చూసాను, సినిమా చూసాను. అయితే జో జీతా హై ఓయి సికందర్, సక్సెస్ అయిన వాడే మాట్లాడగలగా, అవును, ఫెయిల్యూర్ అయిన వాడికి మాట్లాడడానికి ఏం అవకాశం ఉంటుంది. మరి దెన్ ఒక్క లాస్ట్ అటెంప్ట్ ఆఫ్ గ్రూప్ 1, ఇంకా చాలా దీంతో మూసేద్దాం. ఉస్మానియా క్యాంపస్లో నాకు పిహెచ్డి కంప్లీట్ చేసుకుని, అప్పుడు ఇంకా పిహెచ్డి అవ్వాల, ప్రీ పిహెచ్డి అయింది, పూర్తి చేసుకుని లెక్చర్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాను. లెక్చర్ ఉస్మానియా క్యాంపస్, ఉస్మానియాలో పాఠాలు చెప్పుకుందాం, హిస్టరీ పాఠాలు పిల్లలకి అని ఒక దాంట్లోకి ఫిక్స్ అయ్యాను. అప్పుడేం జరిగిందంటే గ్రూప్ 1 ఇంటర్వ్యూ వచ్చింది, గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంకా ఐ సెడ్ ఇంక దీని తర్వాత నో మోర్ ఎగ్జామినేషన్స్, 6 హైయెస్ట్ ఎగ్జామ్స్, 4 సివిల్ సర్వీసెస్, 2 గ్రూప్ 1. ఇంకా చాలా బతకాల మనిషి. విందు చోప్రా సార్, ఒకసారి మీరు ఎక్కడి నుండి వినండి, స్టోరీ కూడా ఒకసారి వినండి సార్. సో 6వ ఇంటర్వ్యూ వెళ్ళాను, అక్కడ ఒక ఆయన, వన్ ఆఫ్ ద మెంబర్స్ ఒకసారి నా కథ అంతా అడిగాడు. ఆల్మోస్ట్ హీ వాజ్ ఎమోషనల్ వైల్ పుట్టింగ్ క్వశ్చన్స్ టు మీ. చెప్పాను, నో నో యూ విల్ బి సక్సెస్ఫుల్ దిస్ టైమ్. నాకు 17వ ర్యాంక్ వచ్చింది ఏపీఎస్సి గ్రూప్ 1. ఓకే. దురదృష్టం అయ్యారు, రెవెన్యూ ఆర్డీఓ డిప్యూటీ కలెక్టర్స్ ఖాళీ లేవు. చూడండి ఒక మనిషికి దురదృష్టం ఎంతలా వెంటాడుతుంది. ఆర్డీఓలు ఉంటే ఆర్డీఓ జాయిన్ అయిపోయాను 17వ ర్యాంక్కి, టక్కన నాకు ఐఏఎస్ వెంట తొందరగా వచ్చేసేది, అయిపోయేది. ఓ 10 ఏళ్ల గ్యాప్లో నాకు ఐఏఎస్ వచ్చేది, అయిపోయింది. తర్వాత డిఎస్పీ వచ్చింది, డిఎస్పీ పెట్టాను. ఇప్పుడు నా బ్యాచ్లో డిఎస్పీలు ఎవరంటే రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్. ఆయనది నాది ఒక ర్యాంక్ అటు ఇటు, ఆయన 13th 14th అయింది, నాది 17. బట్ ఇద్దరు డిఎస్పీలు, నాది ఫస్ట్ డిఎస్పీ అలాటెడ్. ఎక్కడో అది కూడా రాంగ్ జడ్జిమెంట్ అనండి, నాకు యోగం లేకపోవడం అనండి, డిఎస్పీ తీసుకోలేదు, కాకపోవడం అంత వచ్చింది. ఐ హ్యావ్ రిజెక్టెడ్, నాకు డిఎస్పీ వద్దని నేను నాన్ రెవెన్యూ క్యాడర్లో డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ అని ఒక ప్రమోషన్స్ అవి అవకాశాలు తక్కువగా ఉండి ఒక ఉద్యోగం తీసుకున్నాను. తెలియక లేకపోతే తెలిసే ఏదో కారణం. డిఎస్పీ అప్పటికే నేను పైకి తెలియని చాలా దెబ్బలు తినేసి ఉన్నాను. రావాలి డైరెక్ట్ 25 సంవత్సరాల డిఎస్పీ నేను, అందరూ ఐజీలు కదా. ఇంకా నాకు 7 సంవత్సరాలు సర్వీస్ ఉంది ఇంకా, అంటే ఎడిషనల్ డీజీ అవుతాను, ఒక్క డీజీపీ అవ్వలేను, అంటే సక్సెస్ఫుల్ కెరియర్. సో ఐఏఎస్ ఏమో ఇంటర్వ్యూలో నాకు పోయింది, ఐపీఎస్ దేవుడిస్తే నేను వద్దనుకున్నాను. జనరల్ గా డిఎస్పీ అనగానే ఒక మంచి పవర్ఫుల్ ఇది ఉంటుంది కదా, తీసుకున్నాను. మీసం పెంచి కొన్నాళ్ళు తిరిగాను హైదరాబాద్లో. అప్పుడు ఒక టీవీఎస్ ఛాంప్ కొన్నాను, కొనలేదు, ఎవరో ఒక ఆయన ఒక మిత్రుడు గిఫ్ట్గా ఇచ్చాడు, సాయి అతని పేరు, ధన్యశ్రీ అండ్ సాయి అని ఇద్దరు బ్రదర్స్. నాకు టీవీఎస్ ఛాంప్, నా కష్టాలు చూడలేక ఒక టీవీఎస్ ఛాంప్ పడేశారు నాకు గిఫ్ట్గా. దాంట్లో తిరుగుతూ మీసాలు పెట్టుకుని, అప్పుడు ప్రొహిబిషన్ రోజులు, అదేదో హోటల్లోనే ఇచ్చేవారు మందు, ఒక బీర్ తాగదామని వెళ్ళి వాడు ఇవ్వనంటే మీసాలు తిప్పి డిఎస్పీ అంటే వాడు బీర్ కూడా ఇచ్చాడు నాకు.
కాదు డిఎస్పీ తీసుకోలేదు కదా. తీసుకోలేదు. నేను చెప్పాను ఇంకా సెలక్షన్ అప్పుడు డిఎస్పీ తర్వాత రిజెక్ట్ చేశాను నేను. ఓకే. ఫస్ట్ యాజ్ పర్ ద ర్యాంక్ ఐ వాజ్ అలాటెడ్ డిఎస్పీ ఓన్లీ. ఓకే. నేను తర్వాత రైటింగ్లో ఇచ్చేసాను నాకు డిఎస్పీ. ఎందుకని? ఏదో సమ్ రాంగ్ జడ్జ్మెంట్. సో డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్గా జాయిన్ అవ్వడం వల్ల ఓకే ఐఏఎస్ ప్రమోషన్ అవి లేట్ అయిపోయి. సో అంటే మీరు అట్ ద టైమ్ ఆఫ్ మీరు మొత్తం కెరీర్ అదే వద్దని సినిమాల వైపు రావాలనుకున్నప్పుడు అప్పుడు చెప్తాను. అప్పుడు జాయింట్ కలెక్టర్ నేను ఐఏఎస్ హోదాకి వచ్చాను అంతే. బట్ రెగ్యులర్ ఐఏఎస్గా నేనేం ప్రమోట్ అవ్వలేకపోయాను. ఐఏఎస్ హోదాకి వచ్చేసాను, జాయింట్ కలెక్టర్ క్యాడర్లో ఉన్నాను. ఒక 1 year అలా ఉంటే నేను తప్పకుండా నాకు ఐఏఎస్ కన్ఫర్ అయిపోయి కలెక్టర్ డెఫినెట్గా 2019లో బయటకు వచ్చాను కదా, 21 ఆ టైంకి నేను కలెక్టర్ అయ్యేవాడిని. ఇది నిర్వివాదమైన అంశం. చాలా మంది దీని కింద పెడుతున్నారు, మీరు నిజంగా వెళ్ళారా ఇంటర్వ్యూకి, ఇవన్నీ ఇప్పుడు నేను ప్రూవ్ చేయలేను. కాబట్టి ఒకసారి వైజాగ్ వెళ్ళి నా ఉద్యోగాలు చేర్చుకుని సరిపోయి, అది అవసరం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎందుకు అది అనవసరం విషయం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. మన అతను పెట్టాడు, వీడు బిల్ కలెక్టర్ ఏమో అని పెట్టాడు, సంతోషం, నాకేం అభ్యంతరం ఏమో. ఇప్పుడు బిల్ కలెక్టర్ అయినా కాకపోయినా వాళ్ళు ₹1,00,000 అన్నట్టు నేను ఏదో ఒకటి. సో దాంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను నేను చాలా. ఇప్పుడు భగవంతుడి దయ వలన నాకు అన్ని చక్కటి అద్భుతమైన అసైన్మెంట్లు, ప్రజలతో మమేకమయ్యి గొప్ప ఉద్యోగాలు. అన్ని రోజులు నేను వైజాగ్లో ఉండిపోయాను. అందువల్ల ఒక మాఫియా డాన్లా వైజాగ్లో ఎదిగాను నేను. చాలా పవర్ఫుల్ పర్సన్ నేను. కలెక్టర్లు, మంత్రులు అందరూ నన్ను ఫాలో అవ్వాల్సిన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. గర్వంగా చెప్తున్నాను. ఎవరైనా ఖండిస్తే ఖండించండి. మా గంటా శ్రీనివాసరావు గారు, మా ఆయన పాత్ర గారు అందరూ నా మాట వినేవారు, వాళ్ళు నేను వినేవాడిని. ఇట్ వాజ్ ఏ పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్ టెన్యూర్ అట్ వైజాగ్. ఆ సమయంలో శివానందమూర్తి గారు, సద్గురు శివానందమూర్తి గారు, ఇది నా పూర్తి స్టోరీ అండి. ఇన్నాళ్ళు ఇంటర్వ్యూ రకరకాల చెప్పాను. ఇవాళతో నేను ఈ కథ ముగిద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా పబ్లిక్ సోషల్ మీడియాలో ఈ కథ ముగిద్దాం అనుకుంటున్నాను. 6 సంవత్సరాల కన్నీటి గాథ. ఇప్పుడు ఎవరైనా సివిల్ సర్వీస్ రాసిన వాడు తెలుస్తుంది నొప్పి. ఒక మిడిల్ క్లాస్ ఫెలో ఫ్రమ్ రిమోట్ ప్లేస్ కాల్డ్ అమలాపురం, తెలుగు మీడియం నుంచి నానా బాధలు పడి ఢిల్లీ వెళ్ళాలి. మల్టిపుల్ ఫెయిల్యూర్స్. ఎక్కడ పైగా లాస్ట్ పామే మింగుతుంది, బుడ్డపాము మింగేస్తే పోయేది కింద. మించిపోయినా పర్వాలేదు కదా, అన్నిసార్లు ఎంట్రీ పోవడం ఏంటి? ఇప్పుడు నేను బ్యాడా, నాకు ఎంట్రీ చెప్పడం రాదా, మాట్లాడలేనా, చేత కదా. నేను ఐఎమ్ గుడ్ ఎట్ స్పీకింగ్. పబ్లిక్ స్పీకింగ్లో దిట్ట, గోల్డ్ మెడల్స్ వచ్చాయి. విధి అలా చెప్పింది. సో దేవుడు చెప్పినట్టుగా నువ్వు 10 అడుగుల అవసరం లేదు. అప్పుడు ఒక ఫ్రెండ్, ఒక ఆయన ఉద్యోగ సోపానం అని ఒక బుక్ ఇచ్చారు, పేపర్ ఉండేది, ఒక మ్యాగజైన్ వచ్చేది, సురేష్ గారు ఆయన పేరు. ఒకరోజు కాల్ చేశాను నాకు, బ్రదర్ మీద ఒక కవర్ పేజ్ చేసి ఒక స్టోరీ రాద్దాం అన్నాడు. జనగా ఎప్పుడు సక్సెస్ అయిన వాళ్ళ కథలు రాస్తారు కదా, ఫెయిల్ అయిన అసలు ఇన్ని ఇంటర్వ్యూలు ఎలా పోగొట్టుకోవచ్చు రాద్దాం మీ గురించి అన్నాడు. చాలా బాగుంది అన్నయ్య, అంటే ఫెయిల్యూర్స్ కూడా ఒక ఇంటర్వ్యూ అంటే మీది ఫెయిల్యూర్స్లో కూడా నవ్వించే సరే కానీ అయిపోయింది. సో ఆ టైంలో గురూజీ శివానందమూర్తి గారు 2015లో కరెక్ట్గా పీక్ టైం, ఐ వాజ్ PDDRDA, ఇట్స్ కాల్డ్ జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్. PDDRDAగా వైజాగ్లో ఒక పీక్ లెవెల్ ఆఫ్ అథారిటీ చలాయిస్తున్నాను. అప్పుడు గురువు గారు పిలిచి యూ క్విట్ యువర్ గవర్నమెంట్ సర్వీస్ ఇన్ 4 years అని చెప్పారు. ఎందుకో తెలియదు, మనిషాను. మీరు బ్లైండ్గా ఫాలో అయిపోతాను ఆయన్ని. సో 2010 గురుగారు 15 ఫిబ్రవరిలో చెప్పారు. 15 జూన్లో గురుగారు స్వర్గస్థులయ్యారు. తర్వాత విషయం మర్చిపోయింది. 17లో కళ్యాణకృష్ణ గారు రారండే వేడికి చూద్దాం సినిమా షూటింగ్ చేస్తూ గంగవరం పోర్టులో ఓ పోర్టు చైర్మన్ వేషానికి నన్ను పిలిచారు. మీకు ఇంట్రెస్ట్ లేదు కదా? లేదు, బట్ వాళ్ళంతా నాకు స్నేహితులు. పోర్టు చైర్మన్ వేషానికి ఇంట్రెస్ట్ ఏముంది? ఎలాగా నేను ఐఏఎస్ హోదా ఉద్యోగం, వైజాగ్ PDDRDA, అలా కనపడతారు, సూట్ మనిషి కూడా బాగుంటానుగా, ఓ సూట్ వేసుకుని చేయండి అయ్యా అన్నాడు. వెళ్ళాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను జగత్ బాబుకి, నాగచైతన్య గారికి షేక్ హ్యాండ్ ఇచ్చాను. కథ కట్ చేస్తే అక్కడితో అయిపోయింది. స్క్రీన్ మీద చూసుకున్నాను సార్. అప్పుడు కూడా నాకేమీ పెద్ద మూమెంట్ ఏం లేదు. అప్పుడు జగత్ బాబు గారు నాకు ఒక స్నేహితుడు అయ్యారు. ఆయన ఆ సినిమాలో జగత్ బాబు గారితో పరిచయం అయ్యి ఆయన రచయిత అని ఒక సినిమాలో హీరోయిన్ ఫాదర్ ఇప్పించారు. అది కూడా కొంతవరకు పని జరిగింది. ఆ రచయిత తాలూకు ఫోటోల్ని ఫేస్బుక్లో పెట్టాను. ప్రశాంత్, ఇదంతా చెప్పేస్తాను కదా మీకు, చెప్పండి. అసలు ఎలా ఇవన్నీ కట్ చేస్తాను చాలా చోట్ల. ప్రశాంత్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు. ఆయన ఈ ఫేస్బుక్ చూసి నాకు ఫోన్ చేశాడు, ఈ రచయిత సినిమా ఫోటో చూసి. అప్పటికే రిలీజ్ అవ్వాలా. ఏంటి శ్రీనివాస్ గారు మీరు ఏమైనా సినిమాలో ట్రై చేస్తున్నారు, ఈ ఫోటో ఏంటి అన్నాడు. ఈ సినిమాలకు యాక్ట్ చేసిన ఫోటో ఏంటంటే, నాకు మారుతి గారి ఫ్రెండ్ అర్జెంట్గా ఒకసారి హైదరాబాద్ వెళ్దాం అన్నాడు. నెక్స్ట్ డే పొద్దున్న మేము హైదరాబాద్ వెళ్ళాం. మారుతి గారిని కలిసాం. అసలు ఎందుకు వెళ్ళాను తెలియదు, ఆయన రమ్మన్నాడు, వెళ్ళాను. విచిత్రమైన విషయం అంటే అంత పెద్ద మారుతి గారు నేనెవరో వైజాగ్
నుంచి వచ్చిన ఒక అధికారిని, ఆయన నన్ను వచ్చి కలిశాడు. చాలా విచిత్రం. ఈ ప్రశాంత్ మాటల మీద హోటల్ ఎక్కడ నేను దసపల్ల హోటల్లో ఉన్నాను, ఆయన వచ్చి కలిశాడు. మారుతి గారు వచ్చి షూటింగ్ వెళ్తే నన్ను కలిసి ఒక అరకప్ కాఫీ తాగి వెళ్ళిపోయాడు. మళ్ళీ వారం తర్వాత ఆయన రమ్మన్నాడు, ఆఫీస్కి వెళ్ళాను. మహానుభావుడు వేషం ఇచ్చాడు. జుట్టు పెంచమన్నాడు, గడ్డం పెంచమన్నాడు, పెద్ద పెద్ద డైలాగులు. ఏ సినిమా అండి? మహానుభావుడు. మహానుభావుడు. దట్ వాజ్ మై థర్డ్ మూవీ. బట్ రచయిత రిలీజ్ అవ్వలేదు, సెకండ్ మూవీ కింద లెక్క. బట్ ప్రాపర్ వేషంగా ఫస్ట్ సినిమా కింద లెక్క. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. అవును, 30-40 కోట్ల సినిమా. మారుతి గారు అప్పుడు నాకు ఖచ్చితంగా చెప్పిన విషయం అంటే, మీరు ఏదైనా మానేయండి కానీ సినిమా మాత్రం మానొద్దండి, మీలో ఒక అద్భుతమైన ఫైర్ ఉంది అన్నాడు. అయినా నేను మర్చిపోయాను. ఉద్యోగం మళ్ళీ 4 రోజులు రావడం అలా చేసి. ఏ ఉద్యోగం? ప్రాజెక్ట్ డైరెక్టర్ వైజాగ్. ఇంకా బయట రాలేదు నేను, ఇంకా సెలవులు పెట్టి చేస్తాను. ఇంకా మానలే, అప్పుడు మానలా, ఇవన్నీ సెలవులు పెట్టి. గురువు గారు మానేమన్నారు కదా. మానేమని ఇప్పుడు 4 ఏళ్ళలో మానమన్నారు. 2015లో. సో ఏం జరిగింది, ఓ 3 సినిమాలు అయ్యాయి. మా కలెక్టర్ వాస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన నాకు సహాయం చేసేవాడు. 2 రోజులు లీవ్ పెట్టి, ఓ 2 రోజులు ఫ్రెంచ్ లీవ్ చిన్నపిల్లలాగా ఇది చేసుకొచ్చేయడం. సో ఈ ప్రాసెస్లో అక్కడి నుంచే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ కూడా అటెండ్ అవ్వడం. అది చూసి ప్రొడ్యూసర్లు వాళ్ళు కంగారు పడ్డాం. మనకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ పెంచడం, పట్టణ రంగు 2 జ్యూసులు అనడం. ఇట్లా చినిమా ఇండస్ట్రీ సక్సెస్ ఉంటే కానీ చూడండి, ఇట్లా జరుగుతూ షూటింగ్ స్పాట్ నుంచే నేను టెలికాన్ఫరెన్స్ అటెండ్ అయిపోయాడిని. కావాలి కూడా చేసేవాడు సీఎం చంద్రబాబు నాయుడు గారు. 2016-17లో 16 వెళ్ళండి, 18-19 షూట్లో, 18లో ముఖ్యంగా 18లో 2018 అటెండ్ అయిపోవడం. దాంతో నాకు ఫెసిలిటీస్ పెరిగాయి. ఒక్క టెలికాన్ఫరెన్స్ సీఎం గారు నన్ను క్వశ్చన్ అడిగితే నాకు ఫెసిలిటీస్ పెరిగేవి. ఇట్లా జరుగుతున్న సాగాలో ఒకరోజు నేను ఉద్యోగంలో ఉండగానే పార్క్ హోటల్లో ఐ వాజ్ రన్నింగ్ ఒక జిమ్లో, పక్కన ఒక ఆయన పరిగెడుతున్నాడు. చూస్తే అనిల్ రావుపూడి గారు F2 సినిమా కథ రాసుకుంటాడు. ఆయన పార్క్ హోటల్లో రాస్తాడు. నేను పార్క్ హోటల్ GM గారితో ఫోన్ చేయించాను, వైజాగ్ పార్క్ హోటల్. ఇలా శ్రీనివాస్ గారని ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారని మిమ్మల్ని కలుస్తారు, రమ్మన్నాడు ఆయన. నేనే వస్తాను అన్నాడు ఆయన. ఏదో చేసి మన దగ్గరికి రావడం, అదే ఆయనే వస్తాను. వీటిలో శాలువా కప్పి, ఓ బుద్ధుడి బొమ్మ చేతిలో పెట్టి, ఒక అరకు కాఫీ పొడి ప్యాకెట్ ఇచ్చి నమస్కారం పెట్టి, నేను శ్రీనివాస్ అండి ఇలా ఆర్టిస్ట్. ఈ మధ్యలో ఇంకొక విషయం మర్చిపోయాను, గీత గోవిందం. ఈ F2కి ముందు ఒక గీత గోవిందం అనే సినిమా. ఆ గీత గోవిందం సినిమా అండ్ సుబ్రహ్మణ్యపురం అనే సినిమా. సుబ్రహ్మణ్యపురంలో విలన్ చేశాను విచిత్రంగా. అక్కడ సురేష్ గారి సీనియర్ అన్నట్లు ఆయన కూడా ఒకటి చెప్పాడు, నువ్వు ఉద్యోగం మానే, సినిమాలు మాత్రం మానక. ఏం పెద్ద ఎస్టాబ్లిష్ అయిపోవాలి మైండ్. తర్వాత గీత గోవిందం అరవింద్ గారికి నా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి రికమెండ్ చేశాడు. నా ఫ్రెండ్కి వేషం మీదంతా అంటే బెదిరించిన కైండ్ ఆఫ్ థింగ్. ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, అరవింద్ గారు నవ్వుతారు ఎప్పుడు, అసలు నేను ఫోన్లు ఎత్తనయ్యా. నా ఫ్రెండ్ అరవింద్ గారి క్లోజ్, విజయ్ కుమార్ రెడ్డి ఆయన పేరు. నేను ఫోన్లు ఎత్తాను అసలు, నీ యోగం బాగుంది, నేను ఫోన్ ఎత్తాను. ఫోన్ ఎత్తడం, ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారితో కాన్ఫరెన్స్ లో ఉంటే ఇది చూసి భయపడడం, మారుతి గారు వచ్చి మిమ్మల్ని కలవడం, అంతా ఒక రివర్స్ లో జరిగింది. సో ఫోన్ ఎత్తి ఆయన రండి రేపు అయితే హైదరాబాద్ అన్నారు. హైదరాబాద్ వెళ్ళాను. పరశురామ్ గారు డైరెక్టర్ కల్పించారు, హీరోయిన్ ఫాదర్ కట్ చేస్తే. అదొక 70-100 కోట్ల సినిమా. మహానుభావుడు ఒక 40-50 కోట్ల సినిమా. రారండే వాడికి చేద్దాం 30 కోట్ల సినిమా. అప్పుడు F2 అనిల్ రావుపూడి గారితో స్నేహం ఏర్పడింది. హైదరాబాద్ రండి ఇస్తాను వేషం అన్నారు. F2లో మ్యారేజ్ శాలువా కప్పి కాఫీ పొడి చేతిలో పెడితేనే వేషం అన్నారు. ఆ వేషం అంటే ఇవి చెప్పాను, నేను చేశానండి అంటే ఆయన ఎందుకు ఇంప్రెస్ అయ్యారు. మీరు చెప్పిన విధానానికి నేను నేరేషన్స్ బాగా ఇస్తాను, బాగా కథలు బాగా నేరేషన్ సూపర్గా ఇస్తారు. నేను బాగా చెప్తాను, కొంచెం మాటకారితనం ఉంది నాకు. అంటే నేను ఇబ్బంది పెట్టడం అవుతున్నాను, కొంచెం చమత్కారంగా మాట్లాడతాను. అది ఎక్కడ ఆయనకి నచ్చింది, రమ్మన్నారు. F2లో మ్యారేజ్ బ్రోకర్ వేషం ఇచ్చారు, అది వర్కౌట్ అయింది. ఆ తర్వాత అది జనవరి 12, 2019. జనవరి 12, 2019 అది అయిన తర్వాత నేను ఇంకా చాలా పెద్ద హిట్ అయింది, నాకు మంచి పేరు వచ్చింది, నా టైమింగ్ బాగుందని రకరకాలుగా. సో అప్పుడు ఎలక్షన్స్ వచ్చేసినాయి జూన్లో. ఇంకా నేను అక్కడ దాకా ఉంటే నాకు ఎలక్షన్ డ్యూటీ పడిపోతుంది. 7-8 సినిమాలు 10 సినిమాలు వచ్చేసాయి ఫోన్లు, మీరు రండి వేషాలు ఇచ్చేస్తాను. సో దెన్ ఐ టుక్ ఏ కాల్, ఏం చేయాలని ఒక 1 year లీవ్. మారుతి గారితో డిస్కస్ చేశాను, అరవింద్ సార్తో డిస్కస్ చేశాను, ఇలా అందరితో డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకుని లాంగ్ లీవ్ పెట్టాను. హైదరాబాద్ వచ్చాను. వెంటనే కూడా జనవరికి జూన్లో వచ్చాను. 6 నెలలు వైజాగ్లో కూర్చొని ఒక 2 సినిమాలు చేశాను. జెర్సీ ఒకటి, ఓ బేబీ ఒకటి. ఇందులో ఒకరోజు వేషం, అందులో ఒకటి, అంతే. 6 నెలలు చేసింది. 6-7 సినిమాలు వచ్చాయి. మన్మధు 2 ఏదో ఒకటే తగిలింది. ఏదో మొత్తం 4-5 సినిమాలు ఆ 3-4 నెలల కాలంలో వైజాగ్ నుంచి వచ్చి ఫ్లైట్లో రావడం, దసపల్లాలో దిగడం, చేసుకోవడం, వెళ్ళిపోవడం. అప్పుడు నా ఫ్రెండ్ ఒకటి సలహా చెప్పాడు, నువ్వు వైజాగ్లో ఉన్నంతకాలం కంఫర్ట్ జోన్లో ఉంటావు, దమ్ముంటే వైజాగ్ని వదిలేసి. ఎందుకంటే వైజాగ్లో నేను ఉద్యోగం మానేసిన కూడా రాయలుగానే బతుకుతున్నాను. అందరూ తిడతారు, అవే ప్రభుత్వ వాహనాలు వాడేసుకుంటూ, అదే స్టాఫ్ వాడేసుకుంటూ,
దుర్వినియోగం, అధికార దుర్వినియోగం చేస్తూ బతికేస్తున్నాను. ఏమండి మీరు ఫ్లోలో అన్ని కమిట్ అయిపోయి పర్లేదు చెప్పండి. ఓకే అందరూ చేసే పని. ఓకే చిన్న చిన్న అధికార దుర్వినియోగాలు చేస్తూ ఇట్లా అధికార దుర్వినియోగాలు చేస్తూ పని చేసుకుంటున్నాను. ఆ టైంలో హైదరాబాద్ వెళ్తేనే కంఫర్ట్ జోన్లో పడి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి ఒక ఇంట్లో దిగి మణికొండలో 2019 జూన్ 9వ తారీఖున వచ్చాను. అప్పటిని రాగానే వి సినిమా వచ్చింది ఫస్ట్, మన్మధు 2 అప్పుడు వచ్చింది. ఇలా వరుసగా సినిమాలు వచ్చాయి. 2020 మార్చి 25న కరోనా వచ్చింది. ఆ లోపల 7 సినిమాలు చేశాను. బ్యాక్ టు స్క్వేర్ వన్. నేనేం పెద్ద ఎస్టాబ్లిష్ అవ్వలేదు, అందుకు ఫెయిల్యూర్ స్టోరీ అంటున్నాను. మళ్ళీ వెళ్ళిపోలేదు, సెలవేమి క్యాన్సిల్ చేసుకోలేదు, ఇంక వద్దనుకున్నాను, చూద్దాం ఏదో ఒకటి. వెనక్కి వెళ్ళిపోయి నేను మా భీమినిపట్నంలో నాకు మంచి ఇల్లు ఉంది సముద్రపు గట్టున. నేను, నా భార్య, నా కూతురు వెళ్ళి, మా అమ్మాయి అప్పటికి లా చదువుతుంది ఫైనల్. తను కూడా మరి కరోనా వల్ల ఖాళీగా ఉన్నారు, చదువుతున్నారు. అప్పటికి లా చదువుతున్నా, నా డాటర్ ఫైనల్ లాలో ఉంది. సో కరోనా కూడా అందరం వెళ్ళిపోయి 20 అక్టోబర్ దాకా జూన్ అక్కడే ఉన్నాం. అప్పుడు మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది, లక్ష అని ఒక సినిమా, తర్వాత అల్లుడు అదుర్స్ అని ఒక సినిమాకి వేషాలు వచ్చాయి. అదుర్స్ రెండులో కూడా బ్యూటిఫుల్ రోల్స్, రెండు బాగా పండే సినిమా, అంతా అదే యావరేజ్గా ఆడే. రెండులో నాకు మంచి వేషాలు, ఒక దాంట్లో ఎమోషనల్ ఫాదర్, ఒక దాంట్లో ఫక్త్ కామెడీ సత్య ఫాదర్ వేషం. మళ్ళీ ఇంచుమించుగా నేను వచ్చేసాను అక్టోబర్కి, నా వైఫ్ కొన్నాళ్ళు చూద్దామని తన భీమిలిలో ఉండి. మళ్ళీ 2021 జనవరికి హైదరాబాద్ వచ్చి 2 సినిమాలు చేసాం. మళ్ళీ ఏప్రిల్లో లాక్డౌన్. నా సినిమా ప్రయాణం చూడండి ఎలా. 2021 ఏప్రిల్ నుంచి మళ్ళీ భయంకరమైన లాక్డౌన్, సెకండ్ వేవ్లో విపరీతం డెత్స్. ఇంకా నేను లీవ్లో ఉన్నాను. అప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక ప్రెషర్ వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ JC3 అని ఒక పోస్ట్ పెట్టారు, JC వెల్ఫేర్ అని. ప్రతి జిల్లాకి 3వ జాయింట్ కలెక్టర్. నేను ఎప్పుడు JC2 హోదాకే వచ్చాను, రెగ్యులర్ IAS జాయింట్ కలెక్టర్కి రాలేదు, JC2 హోదాకే వచ్చాను. ఇప్పుడు JC3 వెల్ఫేర్ అని ఈ మెడికల్ అండ్ హెల్త్ చూడడానికి ఒక పోస్ట్ క్రియేట్ చేశాను. అది నాకు వైజాగ్లో వేసేస్తాను భయపెట్టారు. కమ్ బ్యాక్, ఇంక నీ సెలవు చాలు, నాట్ ఫెయిర్, కమ్ బ్యాక్ అని. నాకు ప్రవీణ్ ప్రకాష్ గారు మాకు సీనియర్ IAS ఆయన పేషెంట్ నుంచి నాకు ఒక కబుర్ వచ్చింది. సో వెనక్కి వెళ్ళిపోవాలి లేదా సినిమాల్లో ఉండాలి, మానేయాలి. ఏప్రిల్ మే చచ్చిపోతున్నారు జనాలు, ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకునే స్థితిలో వెళ్ళాలా వద్దా? ఆల్రెడీ జీవితం చూస్తే 22 ఏట IAS అవ్వాల్సిన వాడిని 47 ఏట IAS కానీ IAS అయ్యి IAS అనిపించుకున్నానో లేదు తెలియని పరిస్థితుల్లో చేతికొచ్చిన IPS వదులుకుని దారుణమైన వైఫల్యాలు మూటగట్టుకుని జీవితంలో, కానీ ఎప్పుడూ చిరునవ్వులు వదులుకోకుండా, జీవితాన్ని బరువు అనుకోకుండా, శ్రీరామ సీతారామశాస్త్రి గారి సాహిత్యాన్ని ఆకలింపు చేసుకుని, అన్నీ పోయినా దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురు ఉంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండనా అని అదే సిద్ధాంతాన్ని నమ్ముతూ యుద్ధాలు చేసుకుంటూ, పోరాటాలు, ప్రయత్నాలు, ఫలితంతో సంబంధం లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా పోరాడుతూ బతకడం నేర్చుకున్న నేను 2021 ఏప్రిల్లో ఒక కన్ఫ్యూజన్లో పడ్డాను. కరోనా, JC వెల్ఫేర్ మళ్ళీ జాయింట్ కలెక్టర్ ఇచ్చారు, హ్యాపీగా వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు, అక్కడి నుంచి కంటిన్యూ అయిపోవచ్చు. మీరు చెప్పినట్టుగా 21లోనే ఎప్పుడో మళ్ళీ కలెక్టరో కాక 22కో చిన్న జిల్లా కలెక్టర్ ఏదో అవడానికి సంపూర్ణమైన అవకాశాలు ఉన్నాయి. అప్పుడు నేను మళ్ళీ మారుతి గారిని, అరవింద్ గారిని కూడా కొంచెం సలహా సంప్రదింపులో తీసుకుని, మీకు పెద్దనట్లు అయ్యే అవకాశం ఉంది, మీ ఇష్టం అన్నారు. అంతకంటే ఏం చెప్తారు, అంతేగా. ఇటే మొగ్గు చూపాను. కరెక్ట్గా జూన్లో మంచి రోజులు వచ్చాయని, కరోనా ఇంకా పూర్తిగా రిలాక్సేషన్ అవ్వాలి. మార్నింగ్ 6 to 1 మేము మార్నింగ్ 5 బయలు 6 గంటలకు వెళ్ళి 12 దాకా చేసి 12 గంటలకి మళ్ళీ ప్యాకప్ చెప్పి ఇంటికి వచ్చేవాళ్ళం. మంచి రోజులు వచ్చాయో ఒక అద్భుతమైన వెళ్ళిన వేషం ఇచ్చారు. నూతన్ ప్రసాద్ గారిని, గొల్లపూడి మారుతిరావు గారిని మిక్సీలో వేసి తీసుకెళ్ళాలి, అలాంటి వేషం మారుతి గారు ఇచ్చారు. అది అద్భుతమైన అవకాశం. అయితే అప్పటికి మారుతి గారి నుంచి నాకు శైలజారెడ్డి అల్లుడు, ప్రతిరోజు పండుగ, పక్కా కమర్షియల్, అన్ని సినిమాల్లో ఆల్మోస్ట్ ఇలా ప్రతి సినిమా నాకు మారుతి గారు పరిచయం అయిన తర్వాత ఆయన తీసిన ప్రతి సినిమాలో నేను ఉన్నాను. ఇలా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు రాజాసాబ్ కూడా చేశారు. అలాగే అనిల్ రావుపూడి గారి పక్క నుంచి ఒక F2, ఒక F3, ఒక సర్లేరు నీకెవరు, ఒక భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్న గురించి మాట్లాడదాం. ఇక్కడ దాకా వాళ్ళు అలా తీసుకొచ్చారు. సో ఆ నిర్ణయం తీసుకుని 2022లో 16 సినిమాలు, 2023లో 18 సినిమాలు, 2024లో 18-19 సినిమాలు రిలీజ్ అయ్యి ఓవరాల్గా సంక్రాంతికి వస్తున్న సినిమాతో మీరన్న విజయం అనే ఒక మాటని, ఎంత 90వ సినిమా, 90వ సినిమా అండి, సంక్రాంతికి వస్తుంది రిలీజ్ అయిన 90వ సినిమా. బట్ ఇంకా నా చేతిలో ఇప్పుడు 30-32 ప్రాజెక్టులు ఉన్నాయి. 32 ప్రాజెక్టులు, 30+ రిలీజ్కి, తర్వాత షూటింగ్లు, సంతకాలు పెట్టినవి,
అటు ఇటుగా ఉన్నవి. మీరు మీ పేరు ముందు పెట్టుకోండి, కలెక్షన్ కింగ్ అని పెట్టుకోండి. ఇవన్నీ తర్వాత నాకు నేను చేసిన సినిమాలు చాలా వరకు సక్సెస్ అవుతాయి. అంటే కొన్ని అపాధులు పెట్టారు కానీ కొంతమంది జర్నలిస్టులు ఏం చేస్తే సినిమాలు పోతాయని సరదాగా ఒకళ్ళ మాటలు విన్నాను. బట్ ఇప్పుడు మొన్న సంక్రాంతికి వస్తున్నా తీసుకోండి, అయితే ఇప్పుడు తీసుకోండి, మొన్న తీసుకోండి, అవును ఇట్లా బేబీ తీసుకోండి, ప్రతిరోజు పండుగ తీసుకోండి, F2 F3 సర్లేరు నీకెవరు, భగవంత్ కేసరి, ప్రతిరోజు పండుగ. అదే అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇన్నేళ్ళు సర్వీస్ ఉంది, ఇప్పుడు ఇంత హోదా చూసిన తర్వాత ఎంత ఉంది సార్ మీ రిటైర్ అయిపోయినప్పుడు? మీ నేను బయటకు వచ్చే టైంకి నేను 2019లో సెలవు పెట్టినాక నాకు 13 ఏళ్ళు సర్వీస్. శాలరీ ఎంత? 2 లక్షలు, 1,25,000, 1,50,000 వచ్చేది. ఇప్పుడు ఉంటే 2.5 లక్షలు వచ్చేది. బట్ శాలరీ కాదుగా. నీకో ఇన్నోవా, భార్యకో స్కార్పియో, ఇంట్లో ఇంకో వెహికల్, పనిచేసేవాడు, నౌకర్లు, చాకర్లు, పెర్క్స్, హోదాలు, సెల్ ఫోన్ బిల్ కట్టక్కర్లేదు, ఇంటర్నెట్ బిల్ కట్టక్కర్లేదు, మరి ఇంత కంఫర్ట్, పెట్రోల్ పోయక్కర్లేదు, డీజిల్ పోయించక్కర్లేదు. ఈ కాకుండా వేరే ఏమన్నా ఉంటాయి? వాటిపై నాకు శ్రద్ధ ఎప్పుడు లేదు. నాకు పెద్ద అవినీతి అధికారి అంటారు కానీ వైజాగ్లో చాలా మంది నన్ను, అది వాళ్ళ కడుపుమంట. నేను ఎప్పుడు అంత అవినీతి ఏం పెడలేదు. ఐ వాజ్ లిటిల్ బిట్ స్ట్రైట్ ఫార్వర్డ్. సరే, ఎవడన్నా ఇంట్లో తీసుకొచ్చి పెడతానని వద్దనే వాళ్ళ అసలు ఆ యాంగిల్ నేను ఎప్పుడు మీకు చెప్పాను కదా, ఈ 4 ఇంటర్వ్యూలు పోయి, IPS పోయి, ఈ IAS ఇలా ఇటు ప్రమోషన్ లేట్ అయిపోయి, అయితే వేరే ప్రపంచంలో మంచి ఉద్యోగాలు వచ్చాయి, బ్యూటిఫుల్. అంటే మీకు ప్రాజెక్ట్ డైరెక్టర్ DRDA, ప్రాజెక్ట్ డైరెక్టర్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ, అన్ని అంటే పేదరిక నిర్మూలనలో ఎక్కువ పనిచేశాను. దాని కల్మినేషన్ అంటే కూడా చెప్పేసి మనం ముందుకెళ్ళిపోదాం. 2013లో ఒక నేషనల్ అవార్డు మన్మోహన్ సింగ్ గారి చేతి మీద తీసుకున్నాను. దట్ ఇస్ పీక్ పాయింట్ ఆఫ్ మై కెరీర్. ఢిల్లీలో విజ్ఞాన భవన్లో 2013లో. సో ఉద్యోగపరంగా అలా వెళ్తున్న టైంలో ఇటు తీసుకుని ఇంకా జీతాలు, కరప్షన్లు వీటి గురించి ఆలోచించే దానికంటే కూడా ఎక్కువ పేరు ప్రతిష్ఠ కోసం పాకులాడు, వేషాలు, అక్కడ పేరు ప్రతిష్ఠ కోసం పాకులాడు. ప్రతి పని భుజం వేసుకుని, ఇప్పుడు విశాఖోత్సవం నేనే చేయాలి, వేరే వాడికి అవకాశం ఇవ్వకుండా, ఇట్లా నా పని నాది కాని పని భుజాల మీద చేసుకుని చాలా మందికి కడుపు మంటకి హేతు అయ్యాను, చాలా మందికి ఇష్టానికి హేతు అయ్యాను, అన్ని రకాలుగా. ఐఎమ్ అన్ ఎక్స్ట్రోవర్ట్ ఫెలో. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు 2 లక్షల జీతంతో అంత హ్యాపీగా, అంటే 10 లక్షలు ఖర్చు నా మీద గవర్నమెంట్కి. అదే సార్, ఏదైనా సీనియర్ గ్రూప్ అని ఆఫీసర్గా ఒక 10 లక్షల రూపాయలు నా మీద గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. మీకు కనిపించేది 2 లక్షల జీతం. ఏమండి, 2 లక్షల జీతం కనిపిస్తుంది, కానీ జీతం నౌకర్లు, చాకర్లు, ఇళ్ళు, వాకిళ్ళు, పేపర్ బిల్లులు, ఇంటర్నెట్ బిల్లులు. అదే సార్ నేను అంటాము, మీకైతే ఒక రాయల్ లైఫ్ సార్. ఆ లైఫ్ వదులుకొని సినిమా ఇండస్ట్రీకి రావాలి అనే డెసిషన్కి మీరు వచ్చినప్పుడు ఇంటి దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళు ఏమన్నా రిలక్టెన్స్ ఉంటుంది ఇనిషియల్. బట్ ఒకటే ఇక్కడ కాపాడిన పాయింట్ ఏంటంటే, శివానందమూర్తి గారు చెప్పినప్పుడు నా వైఫ్ కూడా వింది. ఓకే, ఎస్ యూ ప్లీజ్ గో హెడ్, షీ సెడ్. మొదటిగా భయం ఉంది ఆవిడకి, రిజెక్షన్ లేదు, భయం ఉంది, కానీ వద్దు వెళ్ళొద్దు అలా ఏం లేదు, జాగ్రత్తగా వెళ్ళాలి. బట్ మై డాటర్ వాజ్ ఆల్ సపోర్టివ్, తను బాగా సపోర్ట్ చేసింది. సో ఎవరికి భయం ఉండదండి. అవును, అంతే కదా. అంత పెద్ద ఇప్పుడు ఒక రకంగా నాకు ఇవాళకి కూడా 125-130 సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక యాక్షన్ చెప్పగానే ఒక నిబద్ధత, ఒక చిన్న భయం, ఆందోళన కాదు, అంటే ఒక శ్రద్ధతో చేయాల్సిన పనులు ఇవి. ఇక్కడ ఎక్స్ట్రా ఏంటి, నువ్వు చేసిన దానికి గుర్తింపు రావాలి, యాక్సెప్టెన్స్ రావాలి. సో నేను ఎవరన్నా యుద్ధం చేసే వాళ్ళకి, ఇప్పుడు వినోద్ చోప్రా గారికి చెప్పాలి, IPS పాస్ అయినందుకు ఆయన సినిమా తీసాడు. సార్ నా సినిమా తీయొచ్చు, ఎందుకంటే IPS వదిలేసుకున్నాను, ఆయన పాస్ అయిపోయాడు డైరెక్ట్ IPS. నేను ప్రమోట్ IPS వదిలేశాను, IAS క్యాడర్కి రీచ్ అయ్యి బయటకు వచ్చేసాను. సినిమాలకు వచ్చే వాళ్ళు నేను 100 సినిమాలు తీశాను. ఆయన లవ్లో సక్సెస్, నేను లవ్లో ఫెయిల్యూర్. అది గురించి నాకు ఇంకా పెద్ద ఫెయిల్యూర్ సార్. అదే మాట్లాడదాం అనుకుంటున్నా. ఇప్పుడు వెంకటేష్ గారు ఈ సినిమాలోనే మన సంక్రాంతికి వస్తుందని ఒక మాట చెప్పారు, మీకు ఎక్కడో చాటున ఏదో లవ్ స్టోరీ ఉంటే పొరపాటున కూడా ఇంట్లో చెప్పొద్దని. మీరు ఇంట్లో చెప్పి కూడా ఎలా సర్వైవ్ అవుతున్నారు? ఏముంది, నాకు ఇట్ వాజ్ ఏ ఇమ్మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అనగానే, ఇప్పుడు 20 సంవత్సరాల వయసులో జరిగిన కథని 26 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటూ భార్య దాచక్కర్లేదు. ప్లస్ మా జనరేషన్ లవ్ స్టోరీలు ఇప్పుడు మీరు అనుకున్న రిలేషన్స్ కావు, ఓన్లీ చూపుల వరకు, మాటల వరకు వెళ్ళిందా అని మాటలు. వివర్ ఇన్ లవ్. కాంచనమాల, కన్నాంబ, వేమూరు గగ్గయ్య, ఆవిడక్కడ నేను ఇక్కడ, గోడకి కిలోమీటర్ అవతల. సో ఏ రకమైన శీల పరీక్షలు చేయక్కర్లేదు నాకు మా ఆవిడ. ఇప్పుడు రిలేషన్స్ వేరు, ఇప్పుడు లవ్లు వేరు, ఈ కథలు వేరు. మా రోజుల్లో అమలాపురం అనే ఒక చిన్న 1988లో నేను ఎంత ముదురు ఆలోచించాను, అమలాపురంలో లవ్ పెట్టానండి. సో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ అందరూ బాగున్నారు, అందులో మనం ఉన్నాం.
నాకు ఐ లవ్ మై వైఫ్, ఐ రెస్పెక్ట్ మై వైఫ్ లైక్ ఎనీథింగ్. యా బికాస్ ఆఫ్ హెర్ ఓన్లీ ఇవాళ నేను సినిమాలు చేయగలిగాను, ఇంత సంతోషంగా ఉన్నాను. Yes. ఆవిడ పేరు పద్మజ, ఆవిడకి థ్యాంక్స్ చెప్తున్నాను సభాముఖంగా. ఎస్ ఈ లవ్ స్టోరీ ఏం పెద్ద విషయం కాదు. ఎస్ సార్. అయితే మీరు మొదలుపెట్టినప్పుడు మీ రెమ్యునరేషన్ ఎంత సినిమాల్లో? ఇప్పుడు అసలు ఫస్ట్ రెమ్యూనరేషన్ అనే పాయింట్ ఏం లేదు. బట్ ఇప్పుడు నేను మీరు మొదలు పెట్టినప్పుడు ఎంత ఫస్ట్? మొదలు పెట్టినప్పుడు అంటే నా ఫస్ట్ సినిమా మహానుభావుడే లెక్క. ఫస్ట్ 10,000 ఇచ్చారు సరదాగా నాకు. ఏది? రానండి వేడి చూద్దాం సినిమాకి సుప్రియ గారు 2 రోజులు అంతే, 10,000 సరదాగా ఆవిడ చెక్ ఇచ్చారు, ఉంచండి కలెక్టర్ గారు అని. సరదా తీసుకున్నాను, అది అయిపోయింది. నెక్స్ట్ రారండి మన మహానుభావుడికి నాకు మారుతి గారు 25,000 ఇచ్చారు మొత్తానికి అంతే. ఊరికే సరదా 25,000 ఉంచండి. నాకు కూడా అదే మీద పీనట్స్ టు మీ. తర్వాత గీత గోవిందం సినిమాకి నెక్స్ట్ రెమ్యూనరేషన్ అరవింద్ సార్ ₹1,00,000 ఇచ్చారు. 18 రోజులు చేశాను గీత గోవిందం, ₹1,00,000 ఇచ్చారు. ఈ కళ్ళజోడు కొని ఇచ్చారు. ఈ కళ్ళజోడు అది అప్పటి నుంచి అలా ఉంచాను, మధ్య మధ్య తీసి వాడతాను, ఎప్పుడైనా ప్రత్యేక అకేషన్ తీసి వాడుతాను. ఓ నైస్. ఈ కళ్ళజోడు దాచుకున్నాను. ఓకే. ఈ కళ్ళజోడు కొని ఇచ్చారు. అందులో హీరోయిన్ ఫాదర్ రష్మిక ఫాదర్, నేను రిచ్ ఫెలో దాంట్లో. అందువల్ల కొంచెం అందంగా అని పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా మీ దగ్గరికి స్టైల్గా వద్దాం అని. తారక్ గారు అంటే ఇంటర్వ్యూ ఏదో ఇవాళ అసలు మొత్తం కక్కేద్దామని వచ్చాను. ఇంకెంటర్వ్యూలు ఇవ్వను, ఇంకేం ఇచ్చినా సివిల్ సర్వీసెస్ గురించి అది మాట్లాడండి, వినేవాళ్ళు వినండి, పిల్లలు బాగా చదువుకోండి. సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి అసలు అవి నాణానికి బొమ్మ బొరుసు, రెండు రిలేటబుల్ ఐటమ్స్ అంతే. మీకు బరువా సులువా జీవితం, సులువు అనుకుని ముందుకు వెళ్ళండి, దట్స్ ఆల్ అంతేనే చెప్పేది. సార్ అయితే ఇప్పుడు ఇక్కడ మీరు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం రండి. సంక్రాంతికి వస్తున్నాం వద్దాం. అదే మీ రెమ్యూనరేషన్ గురించి మధ్యలో ఉన్నాం మనం. యాక్చువల్గా రెమ్యూనరేషన్ ఏంటంటే ఫైనల్ నేను ఇవే కదా. బట్ మారుతి గారు నాకు శైలజ రెడ్డికి 300 లక్షలు ఇచ్చారు. ఇదేంటి ఒక సినిమాకి నాకు 300 లక్షలు అంటే హ్యూజ్ మనీ. అంత వస్తుందని కూడా ఐడియా లేదు, తెలియదు. 300 లక్షలు చెక్ ఇచ్చారు, 35,000 తగ్గించి టీడీఎస్ 3,15,000 అని బాగుంది కదా అనుకున్నాను. అప్పటికీ నేనేం రెగ్యులేషన్ యాక్ట్ అవ్వాలనుకున్నాను. F2 తర్వాత మాత్రమే నాకు నచ్చిన కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోవడం, ఎలక్షన్ల మీదకి వచ్చేస్తూ ఉండడం, నెక్స్ట్ వచ్చే కలెక్టర్ నాకు లీవులు ఇవ్వడం ఒక అనుమానం రావడం, ఈ ఆందోళనతో బయటకు వచ్చాను. రెగ్యులర్ ఆర్టిస్ట్ అవుదామని. సో సంక్రాంతికి వస్తున్నాను దాకా వచ్చాను. సో ఈ 5,000 10,000 నుంచి 20,000 15,000 20,000 ఇలా వస్తూ ఒక 50,000 టచ్ అయ్యాను. ఇప్పుడు నేను 75,000 అలా చెప్తున్నాను, ఇస్తున్నారు నాకు. ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాను. నిజమైన గుర్తింపు నటనగా మంచి రోజులు వచ్చాయి. టెరిఫిక్ రోల్, అశోకవనంలో అర్జున కళ్యాణ్ టెరిఫిక్ రోల్, భగవంత్ కేసరిలో మంచి రోజు, సుబ్రహ్మణ్యపురంలో టెరిఫిక్ రోల్, వీలో మంచి వేషం. ఇప్పుడు ఇవన్నీ నాకు ఒక రకమైన క్రిటికల్ అక్లిమటైజేషన్ తెచ్చాయి. బట్ ప్రజలు ఇంకా మీరు సినిమా ఏ సినిమాలో చేశారండి అనే ప్రశ్న వేస్తారు. సినిమాల దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మీరు ఏ సినిమా అంటే దీంట్లో సగం దొంగ బ్యాచ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడో జీవితంలో కాంచనమాల కన్నా టైంలో లాస్ట్ సినిమా చూసి సినిమా చూడరు వాళ్ళు. మళ్ళీ లాస్ట్లో చెప్తాడు నేను సినిమాలు చూడాలండి అంటాడు. నువ్వు చూడనప్పుడు నన్ను యాక్టర్ని ఎందుకు అడగడం, ఎందుకు బాధ పెట్టడం? అంటే ఎలాంటి మనుషులు తగులుతారంటే మానవ జీవితంలో తొక్క ఈడు పెద్ద యాక్టరు. ఇప్పుడు దీంట్లో కూడా చాలా మంది కింద పెడుతూ ఉంటారు, సొల్లు ఆవిడ ఎదవా అని పెడతారు. ఆశ్చర్యంగా ఉంటుంది సోషల్ మీడియాలో. నేను ఎవరిని ఒక్క పల్లెత్తు మాట అన్నాను. నేను బుద్ధిగా చదువుకున్నాను, అన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళాను, చక్కటి ఉద్యోగాలు చేశాను. ప్రజలకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పవర్టీ ఎలివేషన్, ఆ కోట్లాది మంది ప్రజలే ఇవాళ నాకు ఆశీస్సులు. ఆ కోట్లాది మంది ప్రజలకి నేను చేసిన సేవ ఇవాళ నాకు ఆశీస్సు. చాలా ఒక ఆయన ఆ మధ్యకాలంలో ఒక విజయనగరంలో నాకు ఇప్పుడు చంపేయగలను వెళ్ళి, ఇప్పుడు విజయనగరం వెళ్ళి మా డిపార్ట్మెంట్లో పనిచేసే చిన్న పంచాయతీ సెక్రటరీ లాంటి వాడు, ఆడు ఇలాంటి ఎదవకోలు చెప్పక సొల్లుకోలు పెట్టి సరదా అప్పుడు కూడా చదువుతాను. ఈ రిమార్క్స్ చదవను. ప్రభు గారికి సుమన్ టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాంటి సొల్లుకోలు చెప్పక ఎదవా అనేది పెట్టాడు. సింప్లీ నేను ఇవాళ వెళ్ళి విజయనగరం వెళ్ళి ఇప్పుడు 9 అడుగులు గొయ్యి తవ్వి ఆ అబ్బాయిని పాతేయగలను. నేను చంపేయగలను అబ్బాయిని, చెప్తున్నాను ఎన్టీవీలో. బట్ నాకేం అవసరం, అతను ఎప్పటికీ నా దగ్గర రాగలడు. పాపం ఏదో ఆక్రోశం, చిన్న ఉద్యోగస్తుడు, ఇంత కలెక్టర్ లాంటివి చేసిన ఉద్యోగస్తుడు వాళ్ళ సినిమాలో కూడా క్లిక్ అయిపోయాను. ఒక రకమైన అల్సర్ ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా ఎలా ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలో శ్రీకాంత్ గారు పరిగెడుతూ ఉంటాడు, మురళి గారు పరిగెడుతూ ఉంటాడు, ఇంకో ఆయన గోపరాజు, నాకు చిన్న అల్సర్ ఉంటుంది. ఈయన ప్యాకెట్ కలుపుతాను రాత్రి. ఇప్పుడు పంచాయతీ మంచి వెబ్ సిరీస్, అది ఒక ముందు అనుకున్నారు శ్రీకాకుళం కత్తో తీద్దాం అనుకున్నారు. అప్పుడు నేను న్యాచురల్ చాయిస్ ఉత్తరాంధ్ర ప్రాంతం కాదు, బట్ అది తెలంగాణ సర్పంచ్కి వెళ్ళింది. మురళీగౌడ్ గారు చక్కగా చేశారు, బ్యూటిఫుల్ గా చేశారు. నాకు ఆయన ఇష్టం. మా అందరికీ ఒక స్పర్ధయా వర్ధతే విద్య, చిన్న స్పర్ధలు ఉంటాయి. సో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే ఈనో ప్యాకెట్ సంస్కృతి ఎక్కువైపోయింది.
అయ్యను తాగదు అలసరి రాత్రి. లేదా చిన్న పంచాయత్ సెక్రటరీ ఇంత స్థాయి మనిషిని 100 సినిమాలు చేసి ఇన్ని ఉద్యోగాలు చేసిన మనిషిని కనీసం ఎవరు పోనీ వాడనకపోయినా బాగుండేది ఆ పిల్లాడు. ఆ విజయనగరం జిల్లాలో ఎక్కడ పంచాయతీ వింటున్నావా? అయితే సార్ వింటున్నావా అబ్బాయి? వినే ఉంటాడు సార్, వినే ఉంటాడు. F3కి వద్దాం, సారీ మనం సంక్రాంతికి వస్తున్నాం వద్దాం. అంటే మరి ఇప్పుడు ఇన్ని సినిమాల్లో చేస్తున్నారు అనిల్ రావిపూడి, ప్రతి సినిమాలో మీరు ఉంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనే కథ విన్నప్పుడు అనిపించిందా అంటే ఇది ఇంత పెద్ద హిట్ అవుద్ది? నాకు 90 సినిమాల్లో నాకు రాని గుర్తింపు, ఇంతకుముందు మీరు చెప్పారు బయటకు థియేటర్ బయటకు వచ్చి నుంచి ఉంటే నేను తాగుతున్న కూల్ డ్రింక్లు అయిపోయాయి కానీ ఎవడో గుర్తుపెట్టేవాడు కదా. 90 సినిమాల్లో రాని గుర్తింపు ఇది తెస్తుందని మీకు స్క్రిప్ట్ ఉన్నప్పుడు అర్థమైందా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అద్భుతమైన జర్నీ విత్ మారుతి గారు. ఫస్ట్ ఆయన నాకు ఆది గురువు. ఇంకొక ఆది గురువు అనిల్. కానీ నేను అన్నయ్య అని పిలుస్తాను, మారుతి గారిని గురూజీ అని పిలుస్తాను. అన్నయ్య అని పిలుస్తాను. అన్నయ్య తమ్ముడు సారీ తమ్ముడు అని పిలుస్తాను. నన్ను అన్నగారు, అన్నయ్య, అన్న నువ్వు అనుకుంటాం. నేను అనిల్ రావిపూడి గారు. ఐజీ వేషం ఫస్ట్ నాకు అనిల్ సినిమాతో F2 నుంచి జర్నీ కదా. ప్రతి సినిమాలో నేను అనిల్ని రక్తం తాగేస్తాను. స్ట్రా వేసి మంచి ఏం వేషం ఇస్తావు అప్పుడు తిడతారు నీ గూఢచర్య, నువ్వు మిగతా వాళ్ళు కూడా దొబ్బుతూ ఉంటాను. అసిస్టెంట్ డైరెక్టర్ నా టీం అంతా. అక్కడ సాయి అని ఒక ఆయన ఉంటాడు, సాయి కృష్ణ, అనిల్ గారి రైట్ హ్యాండ్, నారాయణ గారు, సాయి కృష్ణ గారు. వాళ్ళని విసిగిస్తాను. ఏం వేషం ఇస్తున్నాడు ఈసారి తమ్ముడు, నాకు పడుతుందా, పెద్ద వేషం పడుతుందా ఇలా ఒక రకంగా. అంటే ఇంకేంటంటే హీరో వేషం అడిగితే బాగుండదని అడగను, అంత ఆశ ఉంటుంది లోపల నాకు. నాకు ఎప్పుడు ఆశలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, మరీ బాలయ్య బాబు గారి వేషం, వెంకటేష్ బాబు గారి వేషం అడగకూడదు. నేను హీరోయిన్ వేషం వేయలేను. ఇప్పుడు మళ్ళీ సెక్స్ మార్పిడి ఏం చేయించగలను నేను? పైగా ఈ వయసులో సెక్స్ మార్పిడి చేయించిన హీరోకి తల్లి వేస్తారు కానీ హీరోయిన్ ఇవ్వరు నాకు. అడగలేను కానీ ఇంక మిగతా వాటిలో అన్నీ వెతికేస్తాను. విలన్ నుంచి జగవత్ బాబు గారి నుంచి ఎవరు పెద్ద వేషం వేస్తే ప్రకాష్ రాజ్ గారి వేషం మీద దృష్టి ఉంటుంది నాకు, ఇంత అత్యాశ ఉంటుంది నాకు. అనిల్ నవ్వుతాడు. F2 నుంచి ఇందులో ఏమి ఇస్తారు, ఇందులో నాకు వచ్చే వేషం శ్రీకాంత్ అయ్యంగారికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు F3లో ఆ శర్మగాడి వేషం నాకు వస్తుందేమో ఆశపడ్డాను, ఆ శ్రీకాంత్ అయ్యంగారికి వెళ్ళిపోయాను. భగవంత్ కేసరిలో పార్టీ ప్రెసిడెంట్ వేషం మీద ఆశ పెట్టుకున్నాను, అదేమో మురళీగౌడ్ గారికి వెళ్ళిపోయాను. నేను ఇందులో ఏమో చీఫ్ మినిస్టర్ వేషం వేసాను. ఇలా ప్రతిసారి దుఃఖమేం రాదు, అబ్బా మళ్ళీ పోయింది. అదే ఈ పర్టికులర్ సినిమాలో ఇది చెప్పినప్పుడు అనిపించిందా ఇక్కడ వచ్చింది అది అయింది. ఇందులో ఏమి ఇస్తారు, ఇందులో కూడా ఫస్ట్ ఏంటి వెంకటేష్ బాబు గారు మామగారి వేషం గోదావరి యాక్సెంట్, మురళీగౌడ్ గారు వేసాను. అది నేను తెలంగాణ, నేను గోదావరి ఉంది కదా, ఎక్కడో లీలగా నా పేరు నేను అనుకోవడం కానీ ముందు చర్చ, ఇంత చర్చ. కానీ నేను ఇప్పుడు ప్రస్తుతం అటైర్లో నేను వెంకటేష్ బాబు గారికి మామగారిలో వేయలేను, ఏ కోర్స్ అయినా నాకు ఆశే. అయ్యో మామగారి వేషం ఇలా ఉంటుంది ఆశ. అందుకే 100 సినిమాలు అయ్యేమో తెలియదు, ఆశలు నడిపిస్తుంటాయి. అప్పుడు అనిల్ ముందు సాయి చెప్పారు, తర్వాత అనిల్ చెప్పాడు, అన్నయ్య నీకు దీంట్లో ఐజీ వేషం, ఇది పెద్దవాళ్ళు వేయాల్సిన వేషం నువ్వు వేస్తున్నావు, కారణాలు అడక్కు, పెద్ద యాక్టర్ ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేయాల్సిన వేషం నీకు ఇస్తున్నావు, నువ్వు చెయ్యి. ఇది కనిపించని పెద్ద వేషం అన్నాడు. కనిపించని పెద్ద వేషం, ఏదో కనిపించని 4వ సింహం పోలీస్ అనే టైప్లో ఈ కనిపించని పెద్ద వేషం అంటున్నాడు తమ్ముడు, ఏమవుతుందో అనుకున్నాను. స్టార్ట్ అయింది, మొదటి 3 రోజుల్లో ఏదో చిన్న డైలాగ్ వస్తుంది, నాకు వెంటనే కంగారు, ఏంటిది పెద్ద వేషం అన్నాడు అని రావట్లేదు. ఈ లోపల వెంకటేష్ బాబు గారి ఇంట్రడక్షన్ సీన్లు వచ్చాయి. ఒక్కడు కావాలి ఈ కిడ్నాపర్ నుంచి ఆకేళ్ళ గారిని తేడా కానీ ఒక్కడున్నాడు సార్ అని మీరు చెప్పారు డైలాగ్. అమ్మా రాత్రి బానితలు పట్టింది, అయిపోయింది. అదే అనిల్ నవ్వుతూ అంటాడానే, ఏం మంచి మార్కులు పడలేదు నీకు, ఏం బాగా చేయలేదని. తమ్ముడు అన్నాను, కంగారు పడక శుభ్రంగా చేసావు అన్నాడు. ఇంకా అక్కడి నుంచి అలాగా లోయలో పడిపోయి సీను. ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత రాణా ప్రతాప్ అని రాజు దగ్గర చేతక్ అనే ఒకరు ఉంది, ఈ టైప్లో ఇలాగా వెళ్తూ ఒక తర్వాత అయిపోయింది, వేషం అంతా అయిపోయింది. డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఎక్కడ ఒక్క నాకు తెలిసి ఆ సినిమా మొత్తంలో చాలా తక్కువ ఎడిట్ అయింది, అస్సలు ఎడిట్ అయిన వేషం నాది. సినిమాలో తక్కువ ఎడిటింగ్ అయింది, ఒక్క డైలాగ్ కూడా పోని వేషం నాది. ఐజీ శ్రీనివాస్ స్టార్టింగ్ నుంచి చివరి దాకా. నిన్న ఎక్కడో హోటల్కి వెళ్తే ఒక హిందీలో మాట్లాడుతున్నాడు, ఐజీ సాబ్ నమస్కార్ దోబార్ దేఖా అన్నాడు. పని జరిగిపోయిందిరా బాబు. ఇంకా థమ్సప్లు కూల్ డ్రింక్లు తాగక్కర్లేదు, కడుపు మంట, ఈయన వాళ్ళు తాగక్కర్లేదు, అసలు తెచ్చుకోక్కర్లేదు. బట్ ఒకటి గోపరాజు గారు, అన్నగారు, మురళీగౌడ్ అన్నయ్య, శ్రీకాంత్ అయ్యంగారు, తమ్ముడు వాడు
మన నలుగురం కూడా ఒక పోటీలో వెళ్తున్నాం, అద్భుతమైన వేషాలు చేసుకుంటున్నారు మీ ముగ్గురు. మీ పట్ల నాకు అవ్యాజమైన ప్రేమ, అనురాగం, మీ ప్రోగ్రెస్ పట్ల ఇష్టం. నేను ఎదగాలనే ఒక తాపత్రయంలో అప్పుడు ఈయన తాగుతాను. ఓకే, సరే. అయితే యాక్చువల్గా మీరు మొన్న సక్సెస్ మీట్లో మాట్లాడుతూ ఆల్రెడీ ఒక పక్కన మీరు గేమ్ చేంజర్లో చేశారు, పోతారు మొత్తం మన సినిమాకే పోతారు, వేరే సినిమాకి పోతారు అంటే చివరిలో అనిల్ గారు ఒక చిన్న ఇది కూడా ఇచ్చారు. ఎందుకు వచ్చింది అదే చెప్తాను. అసలు బేసికల్గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు తీసుకుంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్ని ప్రొడక్షన్ హోమ్స్తో, అందరు డైరెక్టర్లతో మాట్లాడగలిగి, ఇళ్ళకెళ్ళగలిగి, మాట్లాడగలిగి, ఇళ్ళకెళ్ళగలిగి, పుట్టినరోజు పార్టీలకు వెళ్ళి నా పుట్టినరోజు తెచ్చుకునే ఏకైక నటుడు నేనే అనుకుంటున్నాను. అయితే మొన్న మీరు ఒక అనుకున్నారు 90 సినిమాల తర్వాత మీకు రావాల్సిన సక్సెస్ వచ్చింది, అంతా బాగానే ఉంది. అయితే మొన్న మీరు సక్సెస్ మీట్లో మాట్లాడుతూ మీరు ఆల్రెడీ ఒక పక్కన గేమ్ చేంజర్లో ఒక రోల్ చేసి కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ మరి అది పోతారు మొత్తం ఈ సినిమాకే పోతారు, వేరే ఏ సినిమాకి పోరంటే అనిల్ గారు చివరిన దాని గురించి అంటాం. అంటే మాటలు ఎక్కువైనాయి, మనం సక్సెస్ తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మీరు అలా మాట్లాడకూడదని మందలించారు. అంటే అవును, కొంచెం హుందాగానే కాషన్ చేశారు. ఎందుకు ఏంటి నేను కారణం చెప్తాను. బేసికల్గా మీకు ఇందాక నేను వచ్చి 6 ఏళ్ళు అయింది, అమెరికా నుంచి 5 పూర్తి సంవత్సరాలు, అన్ని ప్రొడక్షన్ హోమ్లు, అందరు హీరోలు, బాలయ్యబాబు గారు, రామ్ చరణ్ గారు, వెంకటేష్ గారు, నాని గారు, విజయ్ దేవరకొండ, నాకు సన్నిహితులు కానీ హీరోలు లేరు. నేను అందరితో చక్కగా ఉంటాను. ఓ రకంగా నేను అజాత్ శత్రుని, ఐ కెన్ క్లైమ్ దట్. ఇండస్ట్రీలో కూడా ఎప్పుడు ఒక తప్పుడు మాట మాట్లాడడం కానీ, ఒక నిమిషం లేట్గా వెళ్ళడం కానీ చేయలేదు. ఒక్క మిస్బిహేవియర్ నా వెంపు నుంచి ఈ రోజు వరకు లేదు. ఇది నేను ఎప్పుడు మీరు ఎప్పుడు నా ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ విన్నా చిన్న ఫన్గా మాట్లాడతాను. నేను ఎప్పుడు ఏదో ఒకటి తీసుకుని ఆ ఫన్లో భాగంగా ఇప్పుడు గేమ్ చేంజర్లో రామ్ చరణ్ గారు షూటింగ్ రోజున ఒక మాట అన్నారు, నేను ఆయనతో మంచి సీన్ చేశాను, ఈ డైనమిక్ ఏంజల్ ప్లేట్. అవునవును, ఐఎమ్ ఫీలింగ్ ప్రివిలేజ్డ్ టు యాక్ట్ విత్ పీపుల్ లైక్ యూ అన్నారు ఆయన. ఇంత మంచి చదువుకుని, ఇంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఆయన కూడా చెప్పేశారు మొత్తం ఈ కథ అంతా తెలిసేది అందరికీ. ఓకే ఓకే, ఎందుకు ఎవరో చెప్పారు, సో నేను కొంచెం దానికి ఎక్స్టెండ్ చేసుకుంటాను, చేస్తా, ఎందుకు ఊరుకుంటాం. నాకు ఉంది లేని బాబు వైజాగ్లో షూట్ అవుతాను, ఆ ప్రాంతంలో కలిసరిగా నాకు ఒక 48 ఫిల్మ్స్ నడుస్తున్నాను ఆల్రెడీ చెప్పుకున్నాను. అద్భుతమైన గౌరవం ఇచ్చిన మనిషి, నాకు అందరూ ఇండస్ట్రీలో పూర్తి స్థాయి గౌరవిస్తున్నారు. ఇది నేను ఎప్పుడు ముందు స్పీచ్ ప్రిపేర్ అవ్వను. స్టేజ్ మీద నా ఉద్దేశం ఏంటంటే ఏదొస్తుంది మాట్లాడతాను, పోతారు, అందరూ పోతారు, ఎక్కడికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి, అక్కడ కన్క్లూడ్ అవ్వాలి. ఎక్కడో ఆ ఎక్స్టెన్షన్లో ముక్తాయింపుగా మిగతా సినిమాలకి పోరనే దాంట్లో నేను గేమ్ చేంజర్ను ఆ 2 సినిమాలు నేను ఉదహరించలేదు. తీసుకుంటారు అనుకోండి, అదేమన్నా నా తరపున అది అనిపిస్తే నేను క్షమాపణ లేదు దానికి. జనరల్గా నా ఉద్దేశం అది కాదు. బేసిక్గా మీరు ఇంతవరకు నన్ను అలా విని కూడా ఉండరు, మీరు కూడా నా గురించి చెప్పారు. అందుకే అనిల్ కూడా అంటే కాషన్ చేశాడు. బట్ బేసికల్గా నా ఉద్దేశం అది కాదు. ఎందుకంటే నేను గేమ్ చేంజర్ బాలయ్య బాబు గారు అసలు మీకు నేను డాకుమారాలు కూడా నా డేట్లు వచ్చాయి. ఓకే, మీరు విన్నారు కదా చాలా ఇంటర్వ్యూలో, బాబీ గారి ఇంటర్వ్యూలో ఒక ట్రాక్ తీసేసాం అన్నారు, ఎవరిది దుల్కర్ సల్మాన్ ట్రాక్. ఆ ట్రాక్ లో నాకు అద్భుతమైన వేషం, ఓకే, దేవాన్జీ ఆ క్యారెక్టర్ పేరు. ఒక అద్భుతమైన రోల్ ఇచ్చారు నాకు బాబీ గారు, బాలబాబు గారు. భగవంత్ కేసరి టైంలో ఆ రోజు భగవంత్ కేసరి సక్సెస్ మీట్ స్పీచ్ ఉన్న తర్వాత బాలయ్య బాబు గారు ఆ రోజు రాత్రి జరిగిన విందులో నన్ను చాలా ప్రైజ్ చేసి, నా గతం కూడా వారికి తెలుసు, ఎందుకంటే ఒకసారి విశాఖోత్సవకి వారిని నేను చీఫ్ గెస్ట్గా తీసుకెళ్ళాను. ఆ రోజు వారి స్పీచ్ అది తయారు చేసేటప్పుడు ఇన్పుట్స్ తీసుకోవడం నన్ను పిలిచారు ఆయన. అన్ని సినిమాలు సర్వేజన సుఖనోభవంతో మళ్ళీ క్వశ్చనే ఉంది, అది ఎక్కడో చిన్న ఎక్స్టెన్షన్ తప్పితే. బట్ దానికి ఇప్పుడు అది అడగపోయి అనుకోండి, అది అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు దానికి మీరు ఏంటని చెప్పారు నేను ఇవాళకి అతి చిన్న ప్రొడక్షన్ హోమ్ కూడా వెళ్ళే వేషం అడిగే మనిషిని నేను అసలు వేషం ఎందుకు పోగొట్టుకుంటాను. అయితే నాకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు కలెక్టర్ కింద ఉన్నప్పుడు అందరూ JC2 ఏదైనా సీనియర్ ఆఫీసులో మీరు అన్నారు వైజాగ్లో నేనంటే ఒక మకుటం లేని మహారాజులా బతికాను, మినిస్టర్లతో మాట్లాడడం కానీ వాళ్ళు ఇలా ఉండేది. అంటే అందరూ మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఒక రకంగా పర్మిషన్ ఏదైనా కావాలన్నా కూడా. ఇక్కడ పరిస్థితి వేరు, మీరు ఎంత కలెక్టర్ అయినా ఇంకోటైనా మనం ఒక ప్రొడక్షన్ హౌస్ పిలిచినప్పుడు వెళ్ళాలి, తర్వాత వాళ్ళని అడగాలి, అడగని అమ్మాయినే పెట్టరు కదా, మిగతా వాళ్ళు ఎందుకు పెడతారు. సో మరి దానికి ఏమి ఒక చిన్నతనం ఏమి ఫీల్ అవ్వరు. మీకు ఇప్పుడు నా కథ, నా ఫెయిల్యూర్ స్టోరీ, మీరు దీనికి హెడ్డింగ్ అదే పెట్టండి, వడ్లమాన్ శ్రీనివాస్ యొక్క ఫెయిల్యూర్ స్టోరీ అదే పెడతారు, సక్సెస్ స్టోరీ. ఆ ఫెయిల్యూర్ స్టోరీలో రిజల్ట్ కంటే ప్రయత్నాన్ని నేను ఇష్టపడ్డాను, ఇష్టపడాల్సి వచ్చింది. ఎందుకు ఎప్పుడు రిజల్ట్ ఫెయిల్ అవుతున్నాం, అందువలన
రిజల్ట్ కంటే కూడా ఫైనల్ ఎండ్ గోల్ కంటే కూడా ప్రయత్నాన్ని ప్రేమించడం అలవాటు అయిపోయింది. సో అందువల్ల నాకు ఇక్కడ నొప్పి తెలియలేదు, ప్రయత్నాన్ని ప్రేమించాల్సి వచ్చింది. ఇక్కడ ప్రయత్నాన్ని ప్రేమిస్తాను. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, ఇన్ని సినిమాలు అయ్యాయి కదా మీరు ఇంకా ఎందుకు అందరి ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి ఎందుకు దొబ్బుతారు? నా దాంట్లో 2000 ఫోన్ నెంబర్లు ఉంటాయి. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి మేకప్ మ్యాన్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ కుట్టేవాళ్ళు ఉంటారు కదా, 70-80 ఫోన్లు ఉంటాయి, నెంబర్లు ఉంటాయి. ఊహించగలరా? ఇప్పుడు నా స్థాయి నటుడికి, నా స్థాయి బ్యాక్గ్రౌండ్కి ఇది మెయిన్ కాస్ట్యూమ్ డిజైనర్ కాదు, అసిస్టెంట్ కాస్ట్యూమ్ వాడు ఉంటాడు. సీను విజయనం, ఎవరినే వదలరు, గరివిడి సీను, కాస్ట్యూమ్ సీను గరివిడి ఉంటుంది, ఎవరినే వదలరు. మీరు కావాలి చెక్ చేయండి, ఎన్ని కొట్టి మేకప్ అని కొట్టి ఎన్ని వస్తాయి చూడండి. ఎవరు అసలు మేకప్ నెంబర్లు ఎందుకు ఉంటాయి, ఎన్ని ఉంటాయి చూడండి, ఎతకండి. సో అట్లా నేను ఏంటంటే ఇలా ఒక వసుదైక కుటుంబం, నాకు కుటుంబాన్ని డెవలప్ చేసుకున్నాను. ఆ కుటుంబంలో నాకు అవమానం ఉంది, ఒకడు పెడతాడు ఒకడు పెట్టడు, అది ఫీలింగ్ అనేది ఇప్పుడు లేదు. అయితే మరి ఇప్పుడు దట్టు కంటిన్యూస్ వేషాలు రావడం టైం కూడా లేదు బాధపడ్డాను. ప్రయత్నించుకుంటున్నాను, 10 ట్రై చేస్తే 4-5 వచ్చేస్తున్నాయి. సో 20 రోజులు 15 రోజులు నెల వర్క్ ఉంటుంది, ఇంకా ఆలోచించేది ఏముంది, టైం ఏముంది. మళ్ళీ డబ్బింగ్లు ఒక 5-6 రోజులు డబ్బింగ్లు. మరి ఇప్పుడు మొన్నటిదాకా గేమ్ చేంజర్లో చేసిన ఆర్సీ గారితో మళ్ళీ చేస్తున్నారు కదా రామ్ చరణ్. రామ్ చరణ్ 16లో బుచ్చిబాబు గారు పిలిచారు, వారితో ఉప్పెన్లో చిన్న వేషం వేశాను, ఇది కూడా రీజనబుల్ వేషం. ఓకే, అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మేబీ డేట్లు వస్తాయండి, ఈ 4-5 రోజుల్లో వస్తాయి, 10 రోజులు కావాలన్నారు. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ రామ్ చరణ్ గారికి కూడా మీ మీద ఒక చిన్న ఇది ఉంది కదా, అంటే అంత గొప్ప మాట అన్నారు. బేసిక్ గా అంత గొప్ప మాట అన్నారు. చరణ్ గారికి గుర్తుంది లేదా ఆ మాట, ఇప్పుడు నేను రేపు గుర్తు చేసేస్తాను, నేనే వదలను. అయితే ఇప్పుడు మారుతి గారితో రాజ్యసభలో కూడా చేస్తున్నారు కదా, రాజ్యసభ అయిపోయింది, నా షూట్, నా డేట్స్ అయిపోయింది. రాజ్యసభలో ఎలాంటి వేషం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? అంటే మీ దగ్గర ఒక అద్భుతమైన వేషం అండి, అంటే ప్రభాస్ గారి కాంబినేషన్ ఏం కాదు, బట్ ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. మారుతి గారు ఎప్పుడు నన్ను అప్రధానమైన పాత్రలు ఇవ్వడు, ఆయన నాకు ఎప్పుడు ఇవ్వరు. మారుతి గారు కానీ అనిల్ గారు కానీ, ఇప్పుడు నాకు పేరు తీసుకొచ్చిన సంక్రాంతికి వస్తాం కావచ్చు, నా జర్నీని సుస్థిరం చేసిన వాళ్ళలో మారుతి గారు, అనిల్ రావుపూడి గారు ప్రముఖులు. పరశురామ్ ఉన్నారు, ఎందుకంటే కృష్ణ గారు ఉన్నారు, తర్వాత రవికిరణ్ కోలా, అశోక్ వనల అర్జున్ కళ్యాణ్. నాకు గౌరవాన్ని ఇచ్చిన పాత్ర, అంటే అప్పటిదాకా ఈడేదో మేనేజర్ దుబ్బేస్తున్నాడు వేషాలు అనుకున్న వాళ్ళంతా, లేదండి ఇతను కూడా యాక్టర్ ఉన్నాడని గుర్తించాల్సింది. ఇంకా ఆ తర్వాత ఇతనికి నటనలో నా మీద అనుమానాలు పటాపంచలు చేసిన వేషం అది. సో ఆయన వీళ్ళందరికీ నేను ఎప్పుడు కృతజ్ఞునై ఉంటాను, అందులో అనుమానం ఏం లేదు. మరి అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీకు స్టోరీ తెలిసింది కాబట్టి తెలిసిన వాళ్ళందరూ బాగానే మాట్లాడుకుంటారు. అంటే యాక్టర్లో కూడా పెద్ద పెద్ద స్టార్లు ఉన్నప్పుడు మీకు ఇచ్చే గౌరవం ఎలా ఉంటుంది? అంటే మామూలుగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా చూస్తారా, లేదంటే ఇంతకుముందు మీ గత కొంత అది కూడా ఉంటుంది. జనరల్గా నేను తెలివైన పనో చెడ్డ పనో మంచి పనో ఆ టెలికాన్ఫరెన్స్లో అటెండ్ అయిపోవడం సీఎం గారితో, చంద్రబాబు నాయుడు గారు, దానివల్ల వేషాలు గొప్పవి రావు, నేను కొంత గౌరవం విషయం మాట్లాడుతున్నాను. గౌరవ విషయంలో కొంత ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు నా స్థాయిలో ఉన్న క్యారెక్టర్ నటుడు సీనియర్ నిర్మాతకో సీనియర్ దర్శకుడికో ఫోన్ చేయడానికి హెజిటేట్ చేస్తారు, నాకు హెజిటేషన్ ఉండదు గౌరవం ధర్మంగా, బికాజ్ నాకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. ఇప్పుడు శిరీష్ గారికి ఫోన్ చేయాలి, అరవింద్ సార్కి ఫోన్ చేయాలి, శిరీష్ గారిని కూడా అన్న అంటే ఆయన అన్న అంటాడు. సో అలాగే ఎనీ డైరెక్టర్స్ వీళ్ళందరికీ చేయడానికి నాకు వెనకడిగేయాల్సిన పరిస్థితి ఉండదు. విద్యార్థికి ఉండి ఆమె డాక్టరేట్ ఫ్రమ్ ఏ రెస్పెక్టబుల్ యూనివర్సిటీ, రెస్పెక్టెడ్ యూనివర్సిటీ, తర్వాత ఇంత వైవిధ్యభరితమైన అడ్మినిస్ట్రేటివ్ హిస్టరీ ఉంది. సో అంటే మీకు ఇప్పుడు నేను చెప్తాను కదా, ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు, 2 రింగులు ఇస్తే ఎత్తుతారు ఫోన్, మరి నా బలం కదా అది. ఇప్పుడు స్పీకర్ ఆఫ్ ది స్టేట్ అక్కడ. మరి అంటే మీకు ఇప్పుడు ఇలా ఇంత పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నప్పుడు ఎవరన్నా సినిమా ఇండస్ట్రీ నుంచి అడుగుతూ ఉంటారా, అంటే వాళ్ళతో అంటే పెద్ద పెద్ద ఉంటాయి కదా కొన్ని మోస్ట్లీ చెప్తాను కదా, నా ప్రయత్నంలో భాగంగా తిరుపతి ప్రయాణాలను కూడా బాగా వాడాను. అన్ని వాడాను. ఎప్పుడో పర్మిషన్లు, ఎప్పుడో సరే ఇప్పుడు రాజమండ్రిలో సితారా వాళ్ళకి ఎవరికో ఏదో ఒక ప్రొడక్షన్ హోమ్కి ఒక పోలీస్ స్టేషన్ ఏదో పర్మిషన్ కావాలి, అది వాళ్ళు ఇవ్వనన్నారు, ఇప్పించాను. వేరే రాష్ట్రాల్లో కూడా ఇవి చిన్న ఎడ్జ్ వస్తాయి, అంటే చిన్న ఎడ్జ్ ఉంటుంది, ఎప్పుడైనా చిన్న ఎడ్జ్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, అది అబద్ధం కాదు. సార్, కమింగ్ టు సంక్రాంతికి వస్తున్నాంలో, అంటే మీకు వెంకటేష్ గారితో ఎలాంటి ఇది వచ్చిందంటే ఇంత ముందు కూడా చేశారు, F2లో ఆటలో చేశారు. F2లో ఇట్ వాస్ 3 days రోల్, F2లో తక్కువ, జస్ట్ 3-4 రోజులు చేశాను వెంకటేష్ బాబు తోటి. F3లో పెద్ద రోజులే కానీ ఇంటరాక్షన్ తక్కువ, గ్రూప్ లో ఉంటాం అప్పుడు, బట్ మాట్లాడేవారు మధ్య మధ్యలో 1-2 సార్లు అన్నారు. అప్పుడు అంత పెద్ద జాబ్ వదిలేసి రావడం అది వైజా అని అడిగేవారు.
మొన్న కూడా మళ్ళీ ఇందులో మరి ఇంకా ఇది భయంకరమైన జర్నీ. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో జర్నీ ఉంటుంది కదా, జర్నీ మొత్తం త్రూ అవుట్ ఆల్మోస్ట్ 45 రోజుల షూట్లో బాబు లేని డేస్ ఒక 5-6 ఉంటాయి అంతే. 40 రోజులు ఆయనతో ఉన్నా. ఇట్ ఇస్ లాంగ్ జర్నీ. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ బికాజ్ పంచుకోదగ్గ విషయం చెప్తానంటే ఆయన ఎలా అంటే ఆయనతో ఉంటే ఆయన ఒక లైబ్రరీ. ఎలా మీరు అడిగితే ఒక మాట మొన్న వాటేదో చెప్తే నాకేదో ఇప్పుడున్న గవర్నమెంట్ నుంచి ఒక నామినేటెడ్ పోస్ట్ రావచ్చు అని ఒక క్లూ వచ్చింది నాకు. బికాజ్ నేను కొంచెం పొలిటికల్గా కూడా స్ట్రాంగ్గా ఉండేవాడిని. ఓకే, చిన్న క్లూ వచ్చింది నామినేటెడ్ పోస్ట్. దాని మీద నాకు అటు ఇటుగా ఉండి నేను బాబుతో కూడా చెప్పాను, నా ఉద్దేశం చెప్పాను, బాబు ఇప్పుడు కొంచెం వేషాలు బాగా వస్తున్నాయి, ఎందుకండి సుఖంగా ఉండండి, దేవుడు ఏది ఇస్తే తీసుకోండి, ఆయన ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. ఓకే, నిన్న కూడా ఎవరు అంటే పాన్ ఇండియా 1000 కోట్లు ఎప్పుడంటే ఆయన ఇది ఇచ్చారు, ఇది తీసుకున్నాను. ఈ 40 రోజుల్లో నేను కొంచెం ఓవర్ అంబిషియస్ ఫీల్ అని కొద్ది అంటే ప్రయత్నం ఎప్పుడు ఆపను, ఎక్కువ ప్రయత్నాల్లో ఉంటాను. బాబుని వెంకటేష్ బాబుని కలిసిన తర్వాత అంటే ఇన్ని రోజులు జరిగి నాకు ఏ హీరోతో లేదు. ఎందుకంటే ఒక 5 రోజులు 6 రోజులు చరణ్ బాబుతో 3 రోజులు చేశాను. ఇలా ఉంటుంది. ఇన్ని రోజులు 4 రోజులు బాగా పైగా మేము 5 యాక్టర్లే. ఇప్పుడు 40 మంది ఉండి షేరింగ్ కూడా కాదు. సో రోజు అదే జర్నీ. సో చాలా నవ్వుతూ అనేవారు. అప్పుడప్పుడు ఏమైనా కొద్ది టైమింగ్ అది లేట్గా ఉండి చేస్తే ఏంటి శ్రీనివాస్ గారు మీ వైజాగ్ టైమింగ్ చేయకండి, కమాన్ స్పీడ్ చేయండి అని నవ్వుతూ అనేవారు. సో వెంకటేష్ బాబు గారికి ఈ ఎన్టీవీ ఇంటర్వ్యూ ద్వారా వారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక వ్యూ పాయింట్ వచ్చింది ఆయన తర్వాత. ఇప్పుడు ఇంకా సినిమా జర్నీని ఇంకా ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు నేను. అయితే నిన్న ఆల్రెడీ బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అనేది రావడం వచ్చింది కదా, అంటే మీకున్న పొద్దున కాల్ చేశారు ఆల్రెడీ? కాల్ చేయలేదు, మెసేజ్ పెట్టారు. నేను మెసేజ్ పెట్టుకున్నాను, నా దాంట్లో పెట్టాను. అయితే ఇప్పుడు మీకున్న జర్నీలో, భగవంత్ కేసరి జర్నీలో అంటే ఈయన ఇది రావడం అనేది ఎలా అనిపించింది? అంటే ఆయన అద్భుతం, డిజర్వింగ్ మనిషి. తాతమ్మ కళతో ప్రారంభమైన జర్నీ భగవంత్ కేసరి దాకా, మొన్న డాకు మహారాజ్ దాకా వచ్చింది. అన్ని సంవత్సరాలు అదే కన్సిస్టెన్సీతో, అదే నటన. బ్యాక్గ్రౌండ్లు ఈ దాన్ని ఏమంటారు అంటే ఆయన ఇప్పుడు కవిత్వానికి లేకపోతే వీటికి ఫిలాసఫీలకి వీటికి కొంచెం ఎక్కువ ఇది ఇస్తారు చాలా చాలా. మీలో అది పుంకాలు భగవంత్ కేసరి నా స్పీచ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. మీరు చూడండి ఎప్పుడైనా స్పీచ్ అంటే షూటింగ్ టైంలో కూడా, షూటింగ్లో మా ఇద్దరికి ఇంట్రాక్షన్ లేదు, మా ఇద్దరికి, ఎందుకంటే నా సీన్లు ఆయనతో ఏమీ లేవు. బట్ ఆయన నా సక్సెస్ మీట్ స్పీచ్లో నేను భగవంత్ కేసరిని మహిళా సాధికారత కోసం తీసిన సినిమాగా చెప్పాను. ఎందుకంటే అందులో కూడా బేటీ పడావు, షేర్ చేయమంటారు, బేటీని షేర్ బనావో ఆ కాన్సెప్ట్కి సంబంధించి నేను పురాణాల నుంచి ఎత్తుకుని, మనుచరిత్ర నుంచి, మనుస్మృతి నుంచి తీసుకుని లేటెస్ట్గా అద్భుతమైన విజయాలు సాధించిన మహిళల గురించి చెప్తూ, లైక్ అరుణిమా సిన్హా, కాళ్ళు చేతుల్ని పోగొట్టుకున్న అరుణిమా సిన్హా యాక్సిడెంట్లో హిమాలయాల్ని ఎవరెస్ట్ ఎక్కింది ఆవిడ, ఆర్టిఫిషియల్ లిమ్స్. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వస్తే బాగా నచ్చింది. సో కనెక్ట్ అయ్యారు బాగా. సో ఆయన కూడా ఎప్పుడు ఒక వేదాంత ధోరణి మాట్లాడడం, కవిత్వం గురించి చెప్పడం చేస్తుంటారు. నేనేం చెప్దాం అనుకున్నానంటే రాజకీయ జీవితం తిరుగులేని జీవితం, పార్టీలు మారాయి, ప్రభుత్వాలు మారాయి, ఆయన మాత్రం నిరాఘాటంగా రాగలడానికి కారణం ఏంటంటే గొప్ప సేవా దృక్పథం. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, నేను మా చెల్లెలు అత్తగారికి క్యాన్సర్ చనిపోయారు ఆవిడ, బసవతారకంలో ట్రీట్మెంట్లో నేను ఒక 15-16 సార్లు వెళ్ళాను. అది దేవాలయం, అది క్యాన్సర్ ఆసుపత్రి కాదు, అది బసవతారకమ్మ గారి పేరు మీద పెట్టిన ఒక దేవాలయం. ఆ దేవాలయాన్ని ఇప్పుడు ముందు నడిపిస్తున్న వాళ్ళు ఎవరు? ఆ పూజారి ఎవరు? బాలకృష్ణ గారు, ఆయన చైర్మన్గా. ప్లస్ సినిమా పరంగా ఇది, ఇంకా ఆయనకి పద్మభూషణ్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇవ్వాలి? సో ఈ డిజర్వ్స్ ఇట్ ఫుల్లీ 100% ఈ డిజర్వ్స్ ఇట్. క్లాప్స్ టు బాలకృష్ణ గారు ఫ్రమ్ మై సైడ్. ఇంకా మీరు ఇప్పుడు ఉన్న సినిమా హీరోల్లో చూసుకుంటే ఇంకా మీ జర్నీ, చెప్పుకోదగ్గ జర్నీ అంటే ఇంకెవరితో, అంటే అందరితో ఉంటుంది యాక్చువల్గా, మీకు ఉన్న ఇది ఉంటుంది. బట్ అంటే ఇది నాకు బెస్ట్ మూమెంట్స్ అనుకున్న ఇదంటే ఏం చెప్తారు? బెస్ట్ మూమెంట్స్ అంటే ఇంకా సంక్రాంతికి వస్తున్నాం. తర్వాత నాకు నాన్నగారితో కొన్ని లైక్ అంటే ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఏది సినిమా వి కాదండి, రాహుల్ సంకృత్యాన్ గారిది మన శ్యామ్ సింగరాయ్ టైంలో కొన్ని డైలాగ్ మరి క్యాజువల్గా చెప్పాను, అది ఆయనకి బాగా నచ్చింది. నవ్వుతూ అన్నారు ఈ క్యాజువల్ అప్రోచ్ కంటిన్యూ చేయండి అని. ఒక బెస్ట్ కాంప్లిమెంట్ డైరెక్ట్ శంకర్ గారి నుంచి వచ్చింది. గేమ్ చేంజర్ టైంలో నా స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ఎందుకు ఆయన నచ్చి ఒక మంచి జడ్జ్మెంట్ ఉంది మీ దగ్గర, ఒక క్యాజువల్ త్రో, ఒక న్యాచురల్ జడ్జ్మెంట్ ఉంది, యాక్టింగ్ పోగొట్టుకోకండి. ఎవరైనా డైరెక్టర్స్ డ్రామా కావాలి యాడ్ చేయమని చెప్తే యూ ఫాలో దిస్ పాత్ ఓన్లీ,
అని చెప్పారు. అదొక మంచి కాంప్లిమెంట్. ఎస్. అయితే ఇన్ని ఒక 100 సినిమాలు చేసిన మీకు ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక సుకుమార్ గారు చేసిన పుష్ప కానీ లేదంటే ఇప్పుడు అంటే పాన్ ఇండియా సినిమాస్ అని మాట్లాడుతున్నాం కదా, వాటిలో ఇప్పటివరకు చేయలేని అన్న అదేం అదేం సినిమా ఉండదు అసలు. ఇప్పుడు అశోకన్ అర్జున్ కళ్యాణ్ అద్భుతమైన యాక్షన్ చేశారు. రేపు పతంగం చిన్న సినిమా చేసి సినిమా ఈ సినిమా అండి. నేను ఇంకా దానికి కలెక్షన్ నెంబర్లు ఇవి పక్కన పెడితే ఇప్పుడు నిన్న ఈటీవీ విన్లో 40 నిమిషాల కథ, నేను కథానాయకుడిని, ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఇదే పాన్ ఇండియా కాకపోవచ్చు, ఈటీవీ విన్లో హృద్యమైన కథ, హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ, అందులో నేను కథానాయకుడిని, ఎంత బాగుంది. అదే సినిమా ఈ సినిమా, రోల్ ఈజ్ రోల్ చిన్న. అదే అందుకే నాకు ఈ సినిమాలు కూడా ఇన్నయ్యాయి. వేషం ఈజ్ వేషం, పెద్దదా చిన్నదా ఏముందండి. ఒక ఏడాదిలో 25 సినిమాలు చేస్తే ఓ 3 సినిమాలు పేరు తెస్తాయి, 2 సినిమాలు యావరేజ్ పేరు తెస్తాయి, ఇంకో 10 సినిమాలు డబ్బులు తెస్తాయి, ఇంకో 3 సినిమాలు ఏమీ తేవు, ఇంకో సినిమా ఈడేంట్రా పెద్ద నడ్డని చెప్పు తిరుగుతున్నాడు, ఇలాంటి వేషాలు వేసాడేంటని కొన్ని వేషాలు ఉంటాయి. కానివ్వండి, నేను వచ్చింది ఆ పనికిగా. ఎస్. మరి ఫైనల్గా అంటే ఐఏఎస్ టర్న్డ్ యాక్టర్, ద బిజియెస్ట్ యాక్టర్ ఆఫ్ టాలీవుడ్ అని చెప్పొచ్చాము. మరి ఫైనల్గా సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ అందుకున్నారు. మరి ఎన్టీవీ ప్రేక్షకులకి, మిమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులు ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను ఆదరించే ప్రేక్షకుల్లో అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నా కృతజ్ఞతలు. పోరాటం చేసే పిల్లలు మాత్రం ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత తప్పకుండా యుద్ధాన్ని ఆపకండి. వడ్లమాన్ శ్రీనివాస్ వైఫల్య గాథ అని పెట్టమన్నాను హెడ్డింగ్. సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి, అసలు రెండూ ఒకటే. అలా తీసుకోండి పిల్లలు. చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకుని, చిన్న చిన్న ప్రేమ ఫెయిల్యూర్స్ మరొకటో కృంగిపోయే మనుషులు పిల్లలందరూ ధైర్యంగా ఉండండి, పోరాటం చేయండి. జీవితాన్ని బరువు అనుకోకండి, సులువు అనుకోండి. పెద్దలందరూ మీ ఆశీస్సులు అందించండి. ఫైనల్గా ఒక మాట చెప్తాను, మన ఆలోచన విధానం బాగుంటే ఎంత కష్టాల్లో ఉన్నా, కన్నీళ్ళలో ఉన్నా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. మొత్తానికి శ్రీనివాస్ గారు, అంటే మీతో మాట్లాడితే జనరల్గా అంటే ఒక యాక్టర్తో మాట్లాడితే అంటే సినిమా గురించే మాట్లాడతాం, బట్ మీతో ఒక లైఫే మాట్లాడాల్సిన అంత ఫీల్ వచ్చింది. ఈసారి నేను కూడా షేర్ చేసేద్దాం. చెప్పినవే చెప్పాను, చాలా మంది మళ్ళీ విసుక్కోవచ్చు, ఇదే కదా చెప్తాడు ఇప్పుడు కలెక్టర్ అంటాడు, జాయింట్ కలెక్టర్ కింద వస్తాడు. ఇప్పుడు టోటల్గా మొత్తం ఒకసారి నేరేట్ చేసేద్దాం. ఎప్పుడు చెప్పని విషయాలు కూడా చెప్పాను, లైక్ మా గ్రాడ్యుయేషన్లో నా లవ్ స్టోరీ గురించి కూడా చెప్పాను. సంక్రాంతికి వస్తున్నాను చెప్పొద్దు, వెంకటేష్ బాబు గారు క్షమించాలి, మీరు చెప్పొద్దు చెప్పేశాను, పర్వాలేదు, ఇంట్లో హ్యాండిల్ చేసుకుంటాను. మొత్తానికి ఇది అంటే జనరల్గా ఇలాంటి ఇంటర్వ్యూలు ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటాయి, ఇది ఒక ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూ లాగా కూడా నాకు అనిపించింది. సో అది చాలా మంది అలాగే వచ్చాను, నాకు మీరంటే కూడా ఇష్టం, నాకు మీ ఇంటర్వ్యూలు చాలా చూశాను. థ్యాంక్ యూ. చక్కగా ఒకసారి మీతో కలుద్దామనే ఉద్దేశంతో ఒకసారి మాట్లాడదామని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ కూడా ఇంతకుముందు మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగానే అంటే ఫెయిల్యూర్ అనేది ఉంటుంది, బట్ ఫెయిల్యూర్ని అది వదిలిపెట్టకుండా దాన్ని వెనకమాల పరిగెడతానే వచ్చేదే సక్సెస్ అనమాట. సో మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలామందికి ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు శ్రీనివాస్ గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ దిస్ ఈస్ ద స్పెషల్ ఇంటర్వ్యూ విత్ వడ్లమాన్ శ్రీనివాస్. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.